చర్చికి వెళ్ళే వాళ్ళు అయిన ఉంటారు, సంఘాలకి దేవుని వాక్యాన్ని కంఠపాఠ్యంగా కూడా కొన్ని నేర్చుకునేటువంటి అలవాటు కూడా మీకు ఉంటుంది. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని వాక్య భాగాలను మనకి ఇచ్చేసి దీన్ని మీరు చూడకుండా చెప్పాలి అని అంటారు. ఆ విధంగా నేర్చుకోవటం ఒక విధంగా లాభం, ఒక విధంగా మంచిది. ఎందుకనంటే అవి గుర్తొచ్చినప్పుడు మన జీవితానికి ఎంతో ఆదరణ ఇస్తుంది, మనకి ధైర్యాన్ని ఇస్తుంది, లేకపోతే శోధనలో ఉన్నప్పుడు దాని మీద విజయాన్ని ఇస్తుంది. అయితే అలాగా వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవటం బట్టి నష్టం కూడా ఉంది. ఎందుకనంటే అదే వాక్యం మీద ఎవరన్నా మనకు బోధిస్తున్నారు అనుకోండి, మనకేమైనా ఆలోచన వస్తుంది అంటే ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, దీంట్లోంచి నేను నేర్చుకునేటువంటిది ఏముంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది అన్నమాట. అయితే అలాంటి భావన పెట్టుకోకుండా ఈరోజు ఒకవేళ మీరు క్రైస్తవులు అయితే, చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అయితే అందరూ ఎక్కువగా వినేటువంటి ఒక చిన్న భాగాన్ని, ఒక చిన్న కీర్తనని మీతో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే కీర్తనలు అంటే ఇప్పుడు పాటలు ఉన్నాయి చూసారా, పాటలు అనేది మానవుడి జీవితంలో చాలా ప్రాముఖ్యమని మీకు తెలుసో తెలియదు. మనిషి ఈ లోకంలో పుట్టిన తర్వాత మొట్టమొదటిగా దేనికి స్పందిస్తారంటే పాటకే. ఎందుకని అంటారేమో, మీలో చాలామంది తల్లులు తండ్రులు అయ్యారు కదా, కాబట్టి మీకు బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు వాళ్ళని నిద్రపుచ్చడానికి మొట్టమొదటిగా మీరు చేసేది అంటే తెలుసా, ఒక లాలి పాట పాడతారు కదా, ఆ పాటకి వాళ్ళు నిద్రపోతారు. అవునా? మానవుడు మొట్టమొదటిగా స్పందించేది పాటకే. బైబిల్ ప్రకారం కూడా ఆలోచిస్తే మానవుడు మొట్టమొదటిగా స్పందన అంటే తనకున్నటువంటి ఆలోచనని వ్యక్తపరిచింది పాట ద్వారానే. ఆదాముని దేవుడు తయారు చేసిన తర్వాత పడుకోబెట్టాడు కదా, నిద్రపోయినప్పుడు తన పక్కన ఎముకను తీసి అవ్వను తయారు చేసిన తర్వాత కళ్ళు తెరుచుకున్నాక అవ్వను చూడంగానే పాట పాడాడు కదా, నా మాంసంలో మాంసమా నా ఎముకల్లో ఎముక అని. కాబట్టి పాటలకి అందరూ కూడా స్పందిస్తారు. మీకు విషయం తెలుసా, ఈ భూలోకాన్ని విడిచి మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత నాలాంటి ప్రసంగికులు ఉండరు. ఎందుకంటే అక్కడ సుత్తి కొట్టే వాళ్ళు ఉండరు, అవసరం ఉండదు. కానీ ఖచ్చితంగా ఉండేది ఎవరో తెలుసా, క్వైర్ వాళ్ళు ఉంటారు. పాటలు అయితే ఉంటాయి. పాటలకి ఆది అంతం లేదు. అవునా? ఈ భూమి సృష్టించక ముందు పాటలు ఉన్నాయి. దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తానికి పాటలు పాడారు. ఈ భూమి అంతమైపోతుంది కానీ ఆరాధన మాత్రం అంతం అవ్వదు, పాటలు మాత్రం అంతం అవ్వవు, వాటిని కొనసాగిస్తూనే ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలీలు కూడా పాటలు అంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళు బాగా పాటలు పాడుకునేటువంటి వాళ్ళు. ఆ పాటలన్నిటిని కూడా ఇప్పుడు మీ పాస్టర్ గారు కానీ లేకపోతే ఆయా సంఘాల వాళ్ళు కానీ ఏ పాటలు అయితే పాడుకోవాలనుకుంటున్నారో ఆ పాటలన్నిటిని కూడా ఒక చోటకి తీసుకొచ్చి ఒక పుస్తకంగా తయారు చేస్తారు కదా. అదేవిధంగా ఇశ్రాయేలీలు పాడుకునేటువంటి పాటలన్నిటిలో ఏవి మంచి, ఏవి పాడుకోవాలి, వాటిని అన్నిటిని ఒక 150 తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. ఆ విధంగా చేసిన వాళ్ళు ఇద్దరు, ఒక ఆయన పేరేమో ఎజ్రా, ఇంకో ఆయన పేరేమో నెహెమ్యా. ఎజ్రా ఏమో యాజకుడు అంటే పాస్టర్ గారు లాంటి వాడు అనమాట. నెహెమ్యా అంటేనేమో సేవకుడు అనమాట, కష్టపడి పని చేసేవాడు. వీళ్ళిద్దరూ కలిసి ఆ 150 పాటలు ఒక చోట పెట్టారు. ఈ పాటలు వాళ్ళు ఒక చోట చేర్చేటప్పుడు ఏం చేశారు తెలుసా, క్రిస్మస్లో పాడుకునే పాటలన్నీ ఒక చోట, లేకపోతే ఎవరికైనా పెళ్లి జరుగుతుంటే వాళ్ళు పాడుకునే పాటలన్నీ ఒక చోట, అలా గుంపులుగా పాటలు చేశారనమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఆ 150 కీర్తనలే మనకి బైబిల్లో పెట్టారు. ఈ 150 కీర్తనలో ఎక్కువ శాతం దావీదు రాశాడు. 102 కీర్తనలు దావీదు రాశాడు 150లో. కొన్ని కీర్తనలు వేరు వాళ్ళు రాశారు. సొలొమోన్ రాసినవి ఉన్నాయి, ఎజ్రా రాసింది ఉన్నది, మోషే గారు రాసినవి ఉన్నాయి, కోరహ్ కుమారులు రాసిన వాళ్ళు ఉన్నాయి, ఆసాఫ్ రాసినవి ఉన్నాయి. ఈ విధంగా వేరు వాళ్ళు రాసినవి ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం దావీదు రాశాడు కాబట్టి వీటికి దావీదు కీర్తనలు అని కూడా పేరు పెట్టేశారు. అదనమాట. అయితే ఆ కీర్తనలో ఒక కీర్తన ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. క్రైస్తవ లోకంలో లేకపోతే బైబిల్ బోధించేటువంటి వాళ్ళు, బైబిల్ చదువుకునేటువంటి వాళ్ళు ఎక్కువగా గుర్తుపెట్టుకున్నటువంటి కీర్తనలో ఒక కీర్తన 23వ దావీదు కీర్తన. మీకు తెలిసిందే కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలదు. అప్పుడే తీయొద్దు, నేను ఆ కీర్తన గురించి చాలా చెప్తాను ముందు కథలాగా, ఆ తర్వాత ఆ కీర్తన చూద్దాం, సరేనా? మీరు వినండి. ఈ కీర్తన మీ అందరికీ తెలిసిందే, 6 వచనాలు కలిగినటువంటి ఈ చిన్న కీర్తన. అయితే ఈ కీర్తన మీద నాకు ఈ మధ్యన బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, బాగా ఎక్కువ చదువుతూ ఉన్నాను ఈ కీర్తన గురించి. ఎందుకనంటే ఒక 6-7 నెలల క్రితం
ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చి ఒక పుస్తకాన్ని ఇచ్చాడు, కాగితంలో ర్యాప్ చేసి, గిఫ్ట్ అంటారు కదా, గిఫ్ట్ లాగా నాకు ఇచ్చాడు, ఇది నీకు ఇస్తున్నాను గిఫ్ట్ అని. నేను ఏముంటుందా అని గబగబా తీసి చూస్తే ఒక పుస్తకం ఏమంటుందా అని అట్ట తీసి చూస్తే ఆ పుస్తకం మీద పైన పేరు ఈ విధంగా ఉంది, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, అంతే, యెహోవా నా కాపరి అని ఉన్నదన్నమాట. ఏముంటుంది లోన అని కొంచెం చూస్తూ ఉంటే అర్థమైంది ఏంటంటే 422 పేజీలు కలిగినటువంటి ఆ పుస్తకం అంతా కూడా ఆ 6 వచనాల మీద రాశాడు. 6 వచనాలు ఉన్నటువంటి ఆ చిన్న కీర్తన మీద 422 పేజీలు రాశాడు ఆయన. అప్పుడు ఆ పుస్తకం చదివాను, చాలా మట్టుకు చదివాను. అప్పుడు బాగా అనిపించింది అనమాట. అంటే ఈ కీర్తనలో ఇంత ఉందా అని అనిపించి ఇంకా ఈ కీర్తన మీద ఇంకెవరైనా పుస్తకాలు రాశారా అని బాగా ఎతికితే 22 పుస్తకాలు దొరికాయి నాకు ఇప్పటిదాకా ఒక్క కీర్తన మీద. ఇంకొక ఆయన 167 పేజీలు రాశాడు, ఒక ఆయన 83 పేజీలు రాశాడు. ఏది ఒక్క కీర్తన మీద, ఇంకా పక్కకి ఎక్కడికి వెళ్ళలేదు, దాన్ని వివరించుకుంటూనే రాశారు. అందుట్లో చాలా మట్టుకు నేను చదివాను. అయితే కొన్ని విషయాలు మీకు చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇంత చదివాడు ఈయన మనకి ఎంత సుత్తు కొడతాడు అనుకోతే, బాగుంటుంది. ఈ కీర్తన నాకు ఎంతో ఆదరణ ఇచ్చింది, చాలా ధైర్యాన్ని ఇచ్చింది, నా జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకోవడానికి, పరీక్షించుకోవడానికి బాగా ఉపయోగపడింది. ఆత్మీయంగా నాకు ఎదుగుదల కలిగించడానికి ఈ కీర్తన బాగా ఉపయోగపడింది. కాబట్టి ఈరోజు అది మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నా. సరే, ఈ కీర్తన గురించి ఒక పరిచయం చెప్పాలంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగది అని దావీదు రాశాడని మనందరికీ తెలుసు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ కీర్తన రాసింది దావీదే. అయితే చాలామంది ఏమనుకుంటారు తెలుసా, దావీదు ఈ కీర్తన ఎందుకు రాశాడంటే ఆయన గొర్రెల కాపరి కాబట్టి ఆయన గొర్రెలు ఎలా ఉంటాయో తెలుసు, కాపరి ఎలా ఉంటాడో తెలుసు, అందుకే రాశాడని. కరెక్టే, అది కూడా కరెక్టే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఈయన ఎప్పుడు రాసి ఉంటాడు అని అంటే, ఎక్కువ మంది ఏమనుకుంటారు తెలుసా, గొర్రెలు కాసేటప్పుడు గొర్రెలు చూస్తూ ఆయన ఈ కీర్తన రాశాడు అనేది చాలా మందికి ఉండేటువంటి అభిప్రాయం. అయితే ఈ కీర్తనలో ఒక వచనం ఉంటుంది, ఏమన్నా తెలుసా, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదు అని. దావీదుకి గొర్రెలు కాసుకునేటువంటి ఆ చిన్న వయసులో అసలు శత్రువులే లేరు ఆయన్ని చంపాలనుకునేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు లేరు చిన్న వయసులో. మరి అలాంటప్పుడు ఆ కీర్తన అప్పుడే రాస్తాడు, అప్పుడు రాయడు కదా. ఆ కీర్తన ఎప్పుడు రాసి ఉన్నట్టు తెలుసా, ఖచ్చితంగా ఆయన ఎవరో ఒకరు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ అనుభవాన్ని, ఆ సమయంలో దేవుడు తనకు సహాయం చేసినటువంటి ఆ విషయం మనసులో లేకపోతే ఆ కీర్తన రాసి ఉండేవాడు కాదు. కాబట్టి దావీదుకి అసలు శత్రువులు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఇద్దరున్నారు. ఒక ఆయన ఏమో సౌలు, ఆయన రాజుగారు. రెండోది ఎవరంటే అబ్షలోం ఎవరంటే దావీదు కొడుకే, సొంత కొడుకే. వీళ్ళిద్దరూ కూడా దావీదుని చంపుదాం అనుకున్నారు. అదేంటండి, కొడుకు కూడా చంపుదాం అనుకున్నాడా? ఆయనకి అధికార దాహం ఎక్కువ, తండ్రి గారి సీటు మనోడికి కావాలని, డాడీ అడ్డుంటే సీట్ రాదని డాడీని చంపేసేస్తే అవుతుందని డాడీని చంపుదామని ట్రై చేశాడు నాన్నగారు. అదే అబ్షలోం చేసింది. సౌలుకేమో భయం, ఈ దావీదు గారు ఉంటే నా సీటు పోద్దనేసి దావీదుని చంపుదామని ప్రయత్నం చేశారు. ఓ పక్కన సౌలు చంపుదామని ప్రయత్నం చేశాడు, ఇంకో పక్కన అబ్షలోం చంపుదామని ప్రయత్నం చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈయన చంపుదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కీర్తన రాశాడు. ఎప్పుడు రాసి ఉంటాడా అని కొంచెం కనుక మనం ఆలోచించినట్లయితే, అబ్షలోం అంటే కొడుకు దావీదుని నాన్నని చంపుదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు శత్రువుల దేశంలోకి పారిపోయాడు. శత్రువులు అంటే ఎవరో కాదు, ఫిలిస్తీన్ దేశంలోకి పారిపోయాడు. గొలియాత్ తెలుసు కదా, గొలియాత్ వాళ్ళ దేశం అన్నమాట. ఆ దేశంలో పారిపోతే ఇంకా అబ్షలోం వస్తున్నాడంటే దావీదుకి ఏం చేయాలో అర్థం కాక ఓ చోట సతికిలు పడిపోయి పిచ్చోడ్లాగా నటించాడు. అంటే సొంగ కార్చుకుంటే అలా ఉన్నాడు అన్నమాట. ఉంటే అబ్షలోం వచ్చి మా నాయనకి పిచ్చి వచ్చింది అన్నట్లు ఇక వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దావీదు మీద కనికరాన్ని చూపించి శత్రువులని ఫిలిస్తీన్లు అని ఫుడ్ పెట్టారు. అప్పుడు ఈ కీర్తన రాశాడు అనమాట. ఏమని, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు అని ఆ నేపథ్యంలో ఈ కీర్తన రాశాడు. దీంతో మనకు ఒక గొప్ప విషయం అర్థమైపోతుంది. ఏంటి అనంటే, మనందరికీ కూడా ఏదో విధమైనటువంటి భయం, ఏదో విధమైనటువంటి ఆందోళన అనేది ఉంటుంది. అలాంటి భయాలు, ఆందోళన మీకు ఉన్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనం అనుభవించవచ్చా? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇంత అద్భుతమైన టెంట్ వేసి, పచ్చ కార్పెట్ వేసి, ఇక్కడ కూడా పెద్ద కార్పెట్ వేసి, డే ల్యాంపులు, హాలోజన్ ల్యాంపులు పెట్టి, 1 2 3 డప్పులు పెట్టి, 2 సింథసైజర్లు పెట్టి, అర్థమైందా, మంచి డ్రెస్ వేసుకున్నటువంటి క్వైర్ని పెట్టి పాటలు పాడండ్రా అంటే ఏ అదవన్నా పాడతాడు. ఎవడైనా పాడతాడు కదా, ఎవడైనా పాడతాడు. దాని పెద్ద విషయం కాదు.
అంటే మీరు మీరు మామూలు వాళ్ళు అంటలేదు, మీరు పాడారు మంచిదే. కానీ మీరు ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారని చెప్పమంటారా? ఒకడు హంటర్ పట్టుకొని చితక్ కొడతా ఉంటే మీరు అప్పుడు పాడగలరా? లేకపోతే ఒకడు గన్ను పట్టుకొని రే నిన్ను లేపేస్తాను రా అంటే అప్పుడు పాడగలరా? ఒకడు రాయి తీసుకొని నిన్ను కొడతాను రా అంటే అప్పుడు పాడగలరా? దావీదు 23వ కీర్తన అప్పుడు పాడాడు. చంపేస్తాను అని బెదిరిస్తున్నప్పుడు ఆయన టెన్షన్ పడకుండా ఏమన్నాడు తెలుసా? యెహోవా నా కాపరి, నాకేం అవ్వదులే అని అప్పుడు పాడాడు. అంటే నిజమైనటువంటి సంగీతం అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? బాధలు కష్టాలున్నా కూడా లోన్ ఉన్నప్పుడు వచ్చేదే అదే నిజమైనటువంటి ఆరాధన. మీకు ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పండి. మీరు ఎప్పుడైనా రాత్రిపూట చీకట్లో వెళ్తా ఉన్నప్పుడు ఏదో రాయి తగిలి కింద పడిపోయారు అనుకోండి, రాయి తగిలి మీ నోటెమ్మటి వచ్చే మొదటి మాట ఏంటి చెప్పండి? అమ్మ అని. అప్పుడు మీ అమ్మ ఉందా అక్కడ? లేదు. అప్పుడు మీ అమ్మ చచ్చిపోయింది కూడా అయి ఉండొచ్చు. అంటే చచ్చిపోవాలని కాదు నా ఉద్దేశం, చచ్చిపోయి ఉండొచ్చు. మీ మమ్మీ చచ్చిపోయినా, మమ్మీ పక్కన లేకపోయినా కింద పడంగానే మీ నోటెమ్మటి వచ్చే మాట ఏంటి? అమ్మ అని. ఎందుకు తెలుసా? అమ్మతో గుండెకాయ నిండిపోయింది కాబట్టి. అయితే నేనేమంటాను తెలుసా? అలా మీ పరిస్థితుల్లో దావీదుంటే కింద పడిపోతే ఆయన అమ్మ అండు, యెహోవా అంటాడు. అంటే ఆయన గుండెల్లో దేవుడు అలా నిండిపోయాడు. అందుకనే గుండె లోతుల్లోంచి ఆ మాట వచ్చిందనమాట. అయితే ఈ కీర్తన మన జీవితంలో భాగం ఎప్పుడవుతుందో తెలుసా? దేవుడితో మనం అలా మమేకం అయిపోతే, అంటే దేవుడు మన జీవితంలో అలా భాగం అయిపోతే. దేవుడు అలా మన జీవితంలో భాగం అవటం అంటే ఏంటండి? అలా అయితే ఏమవుతుందండి? ఇవన్నీ మీకు వచ్చేటువంటి ప్రశ్నలు కదా. సుత్తి కొట్టకుండా ఆ ప్రశ్నలకి మీకు అర్థమయ్యే భాషలో జవాబు చెప్తా. ఇప్పటికే నా గురించి మీకు ఒక విషయం అర్థమై ఉండాలి. ఏంటనంటే మిగిలిన ప్రసంగికల్లాగా అర్థం కాని భాష అస్సలు ఉపయోగించడం, మామూలుగా సరదాగా మాట్లాడినట్లే ఉంటుంది. అప్పుడే మనకి ఎక్కుద్ది కదా. అర్థమైందా? అప్పుడు సునామములు అంటే ఆడు తిడుతున్నాడో మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాదు కదా. మామూలుగా మాట్లాడితే మనకు అర్థం. కాబట్టి నేను ఇలాగే మాట్లాడు, నీకు అర్థం అవడమే నా యొక్క గురి, మీ బుర్రలోకి ఎక్కాలన్నదే నా యొక్క ఆశ. ఓకే, అందుకనే ఈ 23వ కీర్తనని మనం ధ్యానం చేద్దాం, సరేనా? ఇప్పుడు తీయండి ఆ కీర్తన. తీస్తారా? 23వ కీర్తన అందరూ చూడండి. మీలో కొంతమందికి 23వ కీర్తన చూడకుండా వచ్చాం అనుకుంటా. నాకు చూడకుండా వచ్చు కదా నేను తీయను అనొద్దు, అయినా తీయండి. ఎందుకంటే మీ కళ్ళు ఆ నల్లక్షరాల మీద పడాలి, మీ చెవులు నేను మాట్లాడే మాటలు వినాలి, మీ మనసు నేను చెప్పే విషయాలు ఆలోచించాలి, మీ హృదయం ఆ మాటలు అంగీకరించాలి. మొత్తం 4 పనిచేయాలి. ఈ 4 ఏ ఒక్కటి బయటికి వెళ్ళినా అవుటే. అదేనా? సో ఈ 4 ఏ ఒక్కటే వెళ్ళటానికి వీల్లేదు. మీ కళ్ళు ఎప్పుడు నన్నే చూడాలి, నేను బాగున్నా లేకపోయినా. ఓకే, రైట్. నేను ఎంతసేపు ఎందుకు ఆగాను తెలుసా? తీస్తున్నారు లేదా అని. తీసాను అందరూ? రైట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది, అది కదా. ఈ కీర్తన అంతా కూడా కాపరిని దృష్టిలో పెట్టుకొని రాసినటువంటి మాట. 8వ క్లాసు 9వ క్లాసు తెలుగు పాఠాల్లో వ్యాకరణం అనేది ఉంటుంది. ఆ వ్యాకరణంలో అలంకారాలు అనేవి నేర్పిస్తారు. సందులు, సమాసాలు, అలంకారాలు. సమోసాలు కాదు, సమాసాలు, అవి నేర్పిస్తారు కదా. ఇది ఒక అలంకారం మీద ఆధారపడింది. అలంకారం అంటే ఏంటి తెలుసా? ఎవరినైనా బాగా వర్ణించాలన్నప్పుడు ఒక పదం ఉపయోగిస్తాం, పోలిక పదం. దాన్ని అలంకారం అంటాడు. వాడా పనికి మాలిన వెధవ, అదొక అలంకారం. కుక్కలాంటి తెలుసాడు, అదొక అలంకారం. మల్లెపూల్లాగా ఉన్నాయి నీ బట్టలు, అది అలంకారం. అర్థమైందా? జున్నులాగా ఉంది పెరుగు, అది అలంకారం. అర్థమైందా? దాని మొహం చూడు పాసిడ్లీ లాగా ఉంది, అది అలంకారం. అంటే ఇవన్నీ అలంకారాలు. మనం అలంకారం ఉపయోగించకుండా ఈ లోకంలో ఉండలేం. అలంకారం అంటే దేన్నైనా బాగా వర్ణించడానికి ఉపయోగించేటువంటి అలంకారం. చెడ్డ విషయం అవ్వచ్చు, మంచి విషయం అవ్వచ్చు, ఏదైనా సరే. మసి బొగ్గులా ఉంటుంది దాని మొహం, అది అలంకారం. అర్థమైందా? ఇవన్నీ అలంకారాలు. బైబిల్లో కూడా చాలా రకాలైనటువంటి అలంకారాలు ఉన్నాయి. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి గొర్రెలకు కాపరిగా పోల్చుతూ మాట్లాడాడు. అర్థమైందా? యెహోవా దేవుణ్ణి కాపరి, గొర్రెలు కాసుకునేవాడిగా పోల్చాడు అన్నాడు. ఇప్పుడు యెహోవా దేవుడు గొర్రెల కాపరి అవ్వాలి అంటే దావీదేమవ్వాలి? మీరు అలాంటి ఫేస్ పెట్టకూడదు. నేను మామూలు ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని ఏదో భయంకరమైన ప్రశ్నలు ఏమి అడగట్లా. 5కు 2 కలిపితే ఎంత అంటే ఏమంటారు? మరి అలా చెప్పాలి జవాబు. అర్థమైందా? నేను మామూలు ప్రశ్న అడుగు.
దేవుడు గొర్రెల కాపరి అవ్వాలి అంటే దావీదు ఏమవ్వాలి? గొర్రె అవ్వాలి, అంతే కదా? దావీదు గొర్రె అయితే దేవుడు గొర్రెల కాపరి అవుతాడు. దావీదు గొర్రె కాకపోతే దేవుడు గొర్రెల కాపరి అవ్వలేడు. గొర్రెల కాపరి గొర్రెలనే పెంచుతాడు కానీ గాడిదలు పెంచుతాడా? గేదెలు పెంచుతాడా? పెంచడు. అదే ఆయన ఎప్పుడు గొర్రెలనే చూస్తాడు. అయితే గొర్రె కాపరి అవ్వాలంటే గొర్రె అంటే ఏంటో తెలియాలి. దేవుడు మనకి కాపరిగా ఉండడానికి రెడీయే, కానీ మనం గొర్రెగా ఉండడానికి రెడీయా కాదా అనేది కావాలి. గొర్రెకున్న స్పెషాలిటీ ఏంటండి అని అంటారేమో. గొర్రెకున్న స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో ఏ జంతువుకైనా 2 లక్షణాలు ఉంటాయి. ఏంటి ఆ 2 లక్షణాలు అంటారేమో. చీమల పుట్ట ఉందనుకోండి, చీమల పుట్ట దగ్గరికి వెళ్ళి ఎవడన్నా ఏలు పెట్టి కెలికితే చీమలు ఏం చేస్తాయి? కొరుస్తాయి, కొడతాయి కదా, అవి చేస్తాయి. ఆ కుట్టిన తర్వాత చీమలు పారిపోతాయి, అవి చేసేది. కుక్క వెళ్తుంది అనుకోండి, దాన్ని తోక పట్టుకొని కెలికితే ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి కొరుస్తుంది, ఆ తర్వాత పారిపోతుంది. ఎలుక, చిన్న ఎలుక పిల్ల వెళ్తుంది అనుకో, దాన్ని పట్టుకొని లాగితే ఏం చేస్తుంది? అది కూడా వెనక్కి తిరిగి కొట్టుద్ది, ఆ తర్వాత పారిపోతుంది. ఏ జంతువుకైనా ఈ 2 లక్షణాలు ఉంటాయి. మొదటిదేమో ఫైటింగ్, పోరాడటం. రెండోదేమో ఫ్లైట్, పారిపోవటం. మొదటిది పోరాటం, రెండోది పారిపోవటం. ఏ జంతువుకైనా ఈ 2 లక్షణాలు ఉంటాయి: పోరాటం, పారిపోవటం. పోరాటం, పారిపోవటం, ఈ 2 రాని జంతువు ఏదైనా ఉందంటే అది గొర్రె. దానికి పోరాటం రాదు, పారిపోవడం రాదు. అర్థమైందా? ఓ 10 కుక్కలు కలిసి, అర్థమైందా, ఒక పెద్ద జంతువుని దడిపించవచ్చు. ఒక 50 కుక్కలు కలిసి ఓ సింహాన్ని చంపేయచ్చు. అయితే 10,000 గొర్రెలు కలిసిన ఓ కుక్కను కూడా జడిపించలేదు. 10,000 గొర్రెలు. ఎందుకంటే వాటికి చేత కాదు, వాటి లక్షణం కాదు. అయితే దావీదు ఏమన్నాడు తెలుసా? నేను అలాంటి గొర్రెను, నాకేం చేత కాదు, నాకేమీ రాదు, నేను గొర్రెను, ఆయన నా కాపరి. నువ్వు బర్రెవైతే ఆయన కాపరి అవ్వలేడు, నువ్వు గాడిదవైతే ఆయన కాపరి అవ్వలేడు, నువ్వు గొర్రెవైతేనే కాపరి అవుతాడు. టీవీలో ప్రోగ్రాంలు వస్తాయి, తెలుసు కదా మీకు? బకరా అనే ఒక ప్రోగ్రాం వస్తుంది. అదేంటా బకరా? బకరా అంటే ఏంటి తెలుసా? ఎర్రోడు అన్నారు, పిచ్చోడు అన్నారు, ఏం చేతకానోడు అన్నారు. దావీదు అన్నాడు తెలుసా? నేను అలాంటి ఎర్రోడిని, నేను అలాంటి పిచ్చోడిని, నాకేం రాదు దేవా, పూర్తిగా నీ మీద ఆనుకుంటున్నా అని అంటున్నాడు. ఈ రాత్రి దేవుడి మీద మీరు ఆనుకోవడానికి ప్రయత్నం చేస్తే, అనుకోవడం ప్రయత్నం చేయటం అంటే అర్థం ఏంటి తెలుసా? మన భాషలో చెప్పాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎగస్ట్రాలు ఏం చేయకూడదు. నీకు అర్థమైంది? అదన్నీ ఎక్కిందా? అర్థమైందా? తిన్నగా ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి సుత్తి కొట్టకూడదు, లోన్ ఏముందో బయటకు అది చెప్పే, అంతే. అర్థమైంది? దేవుడు నేను సహాయం చేస్తానంటే అర్థమైందా, నేను ఇది చేస్తా అది చేస్తా అని అనుకోడు. దేవుడు చేస్తానంటే చేస్తాడు, అంతే. భారత సిద్ధాంతం ఎలా ఉంటుంది తెలుసా? గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే పని జరుగుద్దా అంటారు కదా, ఇది బయట ప్రపంచం. కానీ నేనేమంటాను తెలుసా? బైబిల్లో ఉన్న దేవుడు గాల్లో దీపాన్ని కూడా వెలిగించగలడు. ఆయన అలాంటి వాడు, అర్థమైందా? గాల్లో దీపాన్ని పెట్టి కూడా ఆయన వెలిగించగలడు. మీరు బయట ప్రపంచాన్ని చూసి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు అలా ఉంటాడు అని అనుకోవద్దు. అర్థమైందా? మీ ఊహలకు కూడా దేవుడు అందడు, అంత గొప్పడు. మాకు ఓ మాస్టర్ ఉండేవాడు. మాస్టర్ మమ్మల్ని ఎప్పుడు నవ్వుతూ మాట అంటేవాడు, ఏమని తెలుసా? అరే ఊహల్లో ఆయన జీడిపప్పులు తినరా అనేవాడు. ఊహల్లో అయినా జీడిపప్పు తినండి అంటే ఏంటి తెలుసా? ఊహల్లో నిజంగా తింటావా? తినం. ఊహల్లో కూడా ఏర్చినకాయలు తింటే ఎలా ఉంటుంది? కనీసం ఊహల్లో అయినా ఏపిన జీడిపప్పు తింటే బాగుంటుంది. ఆ మాట ఎందుకనేవాడంటే, మనం ఊహించేటప్పుడైనా ఆశించేటప్పుడైనా కొంచెం గొప్పగా ఆలోచించండి రా, కనీసం అక్కడ దాకానే ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఆయన ఉద్దేశం. ఇప్పుడు సినిమాలు ఊహలే కదా, సినిమా అనేది ఊహే కదా, ఎవడో ఒకటి ఊహించింది. మన సినిమా గురించి ఊహించేవాళ్ళు, వాళ్ళు ఎచ్చినకాయలు తినేవాళ్ళు, చెనక్కాయలు తినేవాళ్ళు అనడానికి నిదర్శనం ఏంటనంటే, మీరు సినిమాకి వెళ్ళారు నాకు తెలియదు, కానీ నేనైతే చూడలేదు సినిమా. కానీ ఓ సినిమా డైలాగ్ విన్నాను నేను. ఆ సినిమా డైలాగ్ ఎక్కడ పడితే అక్కడ వింటా ఉంటే నాకు నవ్వు వచ్చింది అన్నట్టు. అంటే వీళ్ళు ఓహల్లో కూడా ఎచ్చినకాయలు అమ్ముకునేవాళ్ళు రా అని. ఏ అని అంటే ఆ సినిమా డైలాగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఆయన ఏమంటారు తెలుసా? 100 మందిని పంపించు, ఒక్కళ్ళు కూడా తక్కువ పంపించు అని అంటాడు. అంటే వాడు ఊహల్లో హీరో ఎందుకు అయ్యాడంటే 100 మందిని చంపగలిగితే వాడు హీరో, 100 మందిని ఎదుర్కోగలిగితే వాడు హీరో. అంటే ఊహల్లో వాడు ఎక్కడ దాకా వెళ్ళాడు?
ఒక్కడు 100 మందిని చంపితే గ్రేట్, చాలా గొప్ప. అది చెనక్కాయ నేను ఎందుకంటాను తెలుసా? బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పక్కన 10,000 మంది పడినా నీకేమో అదరా అన్నాడు. 100 మందిని పంపించు అనేది సినిమా, 10,000 మంది పడినా నీకేమవ్వదు అనేది నిజం. మరి ఇటు చెనక్కాయ గారు కాకపోతే ఏమనాలి ఇన్ని? చెప్పండి నాకు. వాడు ఊహల్లో కూడా 1000 దాకా కూడా వెళ్ళాడు, ఊహల్లో కూడా 100 దాటలేపాడు. ఆ 100 మందిని చంపేస్తే ఆడిని హీరో అన్నారు. ఆ చెనక్కాయ గడ చూడటానికి వెళ్ళినోడు మీరేమనాలి మిమ్మల్ని? అంతే కదా, ఆడ చెనక్కాయ గడంటే మీరేవాలా? అది మరి. ఇప్పుడు మీకు అర్థమైందా? బైబిల్ అందుకే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బైబిల్లో జీడిపప్పులు ఉంటాయి, ప్రపంచంలో చెనక్కాయలు ఉంటాయి. అర్థమైంది? సో దేవుడు అంత గొప్పడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఎందుకంటే నేను ఆయన దగ్గర గొర్రెలాగా ఉన్నాను. అర్థమైనా? గొర్రెల కాపర్లు ప్రత్యేకమైన వాడు. ఎందుకనంటే మిగిలిన ఏ జంతువులనైనా వదిలేయచ్చు, కానీ గొర్రెల కాపర్లు మాత్రం ఎప్పుడు పడుకోవడం లేదు. వాళ్ళు నడిపిస్తూనే ఉండాలి, ఎప్పుడు వాటిని కాపాడుతూనే ఉండాలి. అందుకనే బైబిల్లో ఉన్న దేవుణ్ణి లేపాల్సిన అవసరం లేదు. ఏంటో తెలుసా? కోపం తెచ్చిపోద్దే. మిగిలిన దేవుళ్ళ గురించి సుప్రభాతం ఉంటుంది, పొద్దున్నే లేపుతారు, రాత్రి అయిన తర్వాత ఆ దేవుణ్ణి పడుకోబెడతారు. మన దేవుణ్ణి పడుకోబెట్టడం లేదు, లేపేది లేదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న దేవుడికి ఉన్నటువంటి పేరేంటో తెలుసా? నిన్ను కాపాడే దేవుడిని నేను కొనకను, నిద్రపోను. అర్థమైందా? నువ్వు నిద్రపోతున్నప్పుడు నిన్ను కాపాడేవాడు కాడ నిద్రపోతే నీకు నిద్ర ఎక్కడ పడుతుంది? పట్టదు కదా. కానీ దేవుడు అంటాడు, నువ్వు పడుకోరా, నేను చూసుకుంటాను నిన్ను అని అంటాడు. ఆయన నేను లేచి ఉంటాను, నువ్వు పడుకో అంటాడు. అందుకే యెహోవా నా కాపరి అని అన్నప్పుడు దావీదు ఉద్దేశం ఏంటి తెలుసా? నేను కళ్ళు మూసుకొని నిద్రపోయినా నాకు బాధ లేదు. ఎందుకు తెలుసా? ఆయన నన్ను చూసుకుంటాడుగా, ఆయన నన్ను నడిపిస్తాడు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఓకే, అయితే యెహోవా నా కాపరి, ఆ 3 పదాలు చూద్దాం. దేవుడు పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, భూమి ఆకాశాలు సృజించినవాడు, చాలా గొప్పవాడు. ఆయన నాకు కాపరి అంటే ఏంటి? ఆ గొర్రెల కాపరికి మధ్యన ఏముంది? సంబంధం ఉంది. అర్థమైందా? గొర్రెల కాపరికి గొర్రెకు ఉన్నటువంటి సంబంధం గురించి మీకు ఒక మాట చెప్పాలి. గేదెలు పెంచుకునేవాడు ఒక్కడే ఒక 50 గేదెలు పెంచవచ్చు. గాడిదలు పెంచేవాడు ఒక్కడే ఓ 25 గాడిదలు పెంచవచ్చు. కానీ గొర్రెలు పెంచేవాడు ఒక్కడే గొర్రెలను పెంచలేడు. ఏ అంటారేమో, జాగ్రత్త. ఏ జంతువునైనా వెనక నుంచి హై హై అని కొడితే ముందుకెళ్తుంది, కానీ గొర్రె మాత్రం వెనక నుంచి హై హై అని కొడితే వెళ్దాం. 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది. ఎందుకంటే దానికి ఎటు వెళ్ళాలో తెలియదు. గొర్రెను ముందుకు నడిపించాలంటే ఒకటే ఒక మార్గం ఏంటి తెలుసా? గొర్రెల కాపరి ముందు నడుచుకుంటూ వెళ్తే గొర్రెలు వాడిని చూసుకుంటూ వెళ్ళిపోతాయి. అయితే ఒకవేళ ఒకడే గొర్రెల కాపరి ఉన్నాడు అనుకో, ఆడు ముందు వెళ్తున్నాడు అనుకో, వెనకాల గొర్రెలను ఆవిడ ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకనే గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? గుంపులుగా వెళ్తారు, 3 4. ఒకడు ముందు నడుస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు వెనకాల చూసుకుంటూ ఉంటారు. రోజు గొర్రెలు పాలిచ్చిన తర్వాత, ఎక్కడో చాటు పెంచిన తర్వాత ఎవడే గొర్రెలు వాడు వేరు చేసుకుంటాడు. ఎలాగా? గొర్రెను ఒక్కో దాన్ని వేరు చేయరాడు. ఎలా చేస్తారు తెలుసా? జాగ్రత్త వినండి. ఒక 4 గొర్రెల కాపర్లు ఉన్నారు, 4 కలిపి ఒక 150 గొర్రెలు ఉన్నాయి. ఈ 150 గొర్రెలు అక్కడ ఉన్నాయి. ఈ 4 గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే 4 చావుళ్ళు తయారు చేసుకుంటారు. 4 అంటే ఇది నాది, ఇది నీది, అది నాది చేసి అంటే దడిలా కడతారు. కట్టి ఒక చిన్న గుమ్మం పెడతారు. ఆ గుమ్మం దగ్గర నుంచొని, నేనే ఒక గొర్రెల కాపర్ని అనుకోండి, ఆ గుమ్మం దగ్గర నుంచొని ఆ 150 గొర్రెల వైపు చూస్తూ అని అరుస్తాను. ఆయన అరిస్తే నా గొర్రెలు ఏముంటాయి సార్? నా గొర్రెలు 25 గొర్రెలు ఉంటే ఆ 25 గొర్రెలు నా స్వరం వినంగానే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాయి నా దగ్గరికి. అప్పుడు నా పక్కన గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మంలోంచి చావుల్లోకి వెళ్ళిపోతాయి అనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని యేసయ్య మాట అన్నాడు, ఎవరు తెలుసా? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అంటే మీరు అంత పెద్ద విచిత్రమైన పేసి ఏం పెట్టుకోకర్లా. ఇప్పుడు మీకు కోళ్ళు పెట్టుకుని పెంచుకునే అలవాటు ఉంది అనుకోండి, కోళ్ళు తెలుసు కదా, సాయంకాలం కోళ్ళని కప్పెట్టాలనుకోండి, బొబ్బొబ్బో అంటే మీ కోడ వస్తుందా, పక్కింటి కోడ వస్తుందా? మీ కూడా వస్తుంది. అక్కడ 25 కోళ్ళు ఉండొచ్చు, మీ 3 కోళ్ళు అనుకోండి, బొబ్బొబ్బో అంటే 3 వస్తాయి. పక్కింటి కోడ వస్తే బాగానే ఉంటుంది, బిర్యానీ వండుకోవచ్చు, కానీ రావు. అర్థమైందా? మీ బొబ్బ మీ కోడికి అర్థమవుతుంది, అదేవిధంగా నా గొర్రెకి నా స్వరం అర్థమవుతుంది అన్నాడు. యేసయ్య ఆ మాట చెప్పినప్పుడు ఆయన దృష్టి ఏంటి తెలుసా? హలో, నన్ను నువ్వు దేవుడు అనుకుంటున్నావు అనుకో, నేను మాడితే నీకు అర్థం అవ్వాలమ్మా.
నేను మాడితే నీకు వినబడాలా, వినబడట్లేదా, అర్థం అవ్వట్లేదా అంటే నీకు నాకు కనెక్షన్ లేదని వాడు అర్థం. నేను బొబ్బో అంటే టక్కుమని తిరగాల, ఎలుగు అని అరిస్తే పక్కా తిరగాల. నువ్వు తిరగట్లేదంటే, నువ్వు వినిపించుకోవట్లేదంటే నువ్వు నా గొర్రెవు కాదు. అదే అనేది. కోపంలో ఒకసారి దేవుడు ఏమన్నాడు తెలుసా, గాడిదలకి యజమానుడు తెలుసు, అర్థమైందా, ఎద్దులకి వాళ్ళ ఊరు తెలుసు, కానీ నా గొర్రెలకి నేనెవరో తెలీదు అని అన్నాడు. మీరు ఒకవేళ క్రైస్తవులు అని పిలిపించుకుంటే, ఏసే బిడ్డని నేను అని చెప్పుకుంటే, దేవుడు నాకు యెహోవా దేవుడు అని చెప్పుకుంటే, మీకు ఆయనకి సంబంధం లేదన్నట్లుంటే ఎలా ఉంటుంది? కాదు కదా. యెహోవా నా కాపరి అన్నప్పుడు దావీదే ఉన్నాడు తెలుసా, ఆయన నాకు తెలుసు, ఆయన స్వరం నేను వినిపించుకోగలుగుతాను, ఆయన మాటలు నేను వినిపించుకుంటాను. అంతేకాదు, గొర్రెల యెహోవా నా కాపరి అని అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా, నా సొంత ప్రయత్నాలు ఏముండవు, పూర్తిగా ఆయన చెప్పినట్లే నేను వ్యవహరిస్తాను. పూర్తిగా ఆయన చెప్పినట్లే నేను వ్యవహరిస్తానంటే మీకు అర్థం అవడానికి ఒక విషయం చెప్తానే. పోయిన సంవత్సరం నవంబర్ 2వ తారీఖున జరిగిన విషయం అనమాట. ఆ నవంబర్ 2వ తారీఖున జరిగిన విషయం ఏంటంటే, అమెరికా దేశంలో చికాగో పట్టణంలో ఒక ఆయన అర్ధరాత్రి, అర్థమైందా, 35 అంతస్తుల భవంతులు 2 ఉన్నాయి, ఒక్కొక్క అంతస్తు 35, అర్థమైందా, ఇక్కడ ఒక బిల్డింగ్, ఇక్కడ ఒక బిల్డింగ్, మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆయన ఏం చేశాడంటే ఈ 2 బిల్డింగులకి పైన ఓ సన్నటి తాడు కట్టుకున్నాడు, వైర్ కట్టి తీగ కట్టి ఉన్నాడు దశ, దాని మీద నేను నడుస్తానన్నాడు. నేల మీద నుంచి 522 అడుగులు పైగా. ఆయన ఏమన్నాడు తెలుసా, నేనేం పెట్టుకోను, కింద నెట్ గిట్టి పెట్టను అన్నాడు. 3వ విషయం ఏంటి తెలుసా, అదే తీగ మీద కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ తాతయ్య నడవడానికి ప్రయత్నం చేసి కింద పడి చచ్చిపోయాడు. కాబట్టి అక్కడే నడుస్తానంటే చాలామంది చూడటానికి వచ్చారు, చాలామంది. అంతేకాదు, దాన్ని ప్రపంచం అంతా చూడటానికని టీవీలో కూడా చూపించారు లైవ్. 200 కోట్ల మంది చూశారు టీవీలో. 50,000 మంది చూడటానికి వచ్చారు. రాత్రి భయంకరమైన చలి, గాలి వస్తూ ఉంది, చలిగాలి. ఆ చలిగాలిలో ఆయన ఈ తీగ మీద నడుస్తానని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక మాట చెప్పాడు, అందరికీ టెన్షన్ పట్టుకుంది. ఏమన్నాడు తెలుసా, ఈ తీగ మీద కళ్ళకు గంతలు కట్టుకొని నడుస్తానన్నాడు. ఇది నిజంగా పిచ్చోడా మంచోడా, కళ్ళకు గంతలు కట్టుకొని తీగ మీద నడుస్తానంటాడు ఏంటని. సరే, ఇంకా అప్పుడు ఏం చేశాడు తెలుసా, కళ్ళకు గంతలు కట్టుకున్నాక మైక్ నోటి దగ్గర పెట్టుకొని ప్రార్థన చేశాడు. నా పాదమునకు దీపం దేవుడే అని యేసయ్య గురించి స్తుతించాడు. ఆయన నన్ను నడిపిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఆ విధంగా ప్రార్థన చేస్తే కొంచెం ధైర్యం వచ్చింది నాకు. అబ్బా, ఇంత మంచి కార్యం చేస్తున్నాడు, ప్రార్థన కూడా చేశాడన్న. అయితే మైక్ ఇచ్చేసిన తర్వాత ఆ మైక్, అది ప్రార్థన చేసిన తర్వాత మైక్ పట్టుకొని ఏమన్నాడు తెలుసా, మీరు చాలామంది వచ్చారు నన్ను చూడటానికి, మీకు నా మీద చాలా నమ్మకం ఉంది, నేను నడుస్తానని, అందుకే వచ్చారు, చాలా బాగుంది. అయితే ఒక చిన్న సహాయం అన్నాడు. ఏంటి తెలుసా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా నోరు తెరవడానికి వీల్లేదు అని అన్నాడు. సైలెంట్గా ఉండాలి. ఎందుకో తెలుసా, ఎదురున్నటువంటి బిల్డింగ్ మీద మా నాన్నగారు కూర్చున్నారు. మా నాన్నగారి దగ్గర మైక్ ఒకటి ఉంటుంది. నేను ఈ తీగ మీద నడిచేటప్పుడు ఒకవేళ నా కాలు సరిగ్గా పడకపోతే, అంటే నేను అటు ఇటు జారిపోతున్నట్లయితే మా నాన్న అక్కడి నుంచి చెప్తాడు, ఆ మాట కనుక నేను సరిగ్గా వినిపించుకోలేదనుకో నేను చచ్చిపోతాను, కాబట్టి మీరు అందరూ నిశ్శబ్దంగా ఉండాలన్నాడు. 63 అడుగులు నడిచాడు, 107 అడుగుల దూరం, 63 అడుగులు నడిచాడు. 63 అడుగులు నడిచేప్పటికి సెంటర్కి వచ్చాడు. సెంటర్లోకి వచ్చిన తర్వాత తీగ ఇలా ఊగుతుంది. ఇలా ఊగుతా ఉంటే జాగ్రత్త, ఇది తీగ, ఆయన కాలు లేస్తుంటే తీగకు పక్కన పడుతుంది అనమాట. అందరికీ టెన్షన్ వచ్చేస్తుంది. బాబాయ్ ఇక్కడ కాలు వేసాడంటే చాలా కింద పడిపోతాడు అంతే. పైన 522 అడుగులు పై నుంచి కింద పడిపోతాడు, చచ్చిపోతాడు అంతేగా. వాడి ముక్కలు కూడా దొరకవు. కింద రోడ్డు, గట్టి రోడ్డు. ఇలా కాలు వేస్తామంటే వాళ్ళ నాన్నగారు, అర్థమైందా, మైక్ తీసుకొని కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా 2 అంగుళాలు లెఫ్ట్కి అని అన్నాడు ఆయన. 2 అంగుళాలు లెఫ్ట్కి. ఆ మాట అనంగానే ఈ బాబు కొడుకున్నాడు, అతని పేరు నిక్ వెలండా. ఆయన ఏం చేశాడంటే 2 అంగుళాలు పక్క పెడితే కరెక్ట్గా తీగ మీదకి వచ్చింది. అప్పుడు నడవడం మొదలు పెట్టాడు. అది చూసినప్పుడు నాకు చిన్న తలంపు వచ్చింది. జాగ్రత్తగా, వాళ్ళ నాన్న ఎన్ని అంగుళాలు ఎడం పక్కకు రమ్మన్నాడు? 2 అంగుళాలు. ఒకవేళ ఈడు ఎగస్ట్రా చేసి 3 అంగుళాలు వేసిన, లేకపోతే 1 అంగుళం వేసిన, ఎక్కడుంటాడు మనాడు కదా. మనందరం ఆ టైప్. బాగుందా? ఎందుకు పడ్డామంటే తిన్నగా చేయలే పని, దాన్ని ఎగస్ట్రాలు అంటారు.
దేవుడి మాటకి విధేయత చూపించావా? బయట ఆయన ఏమన్నాడు, లెఫ్ట్కి వేసా, కానీ ఏమన్నది అంత దూరం, వేసింది అంత దూరం. అది విషయం. యెహోవా నా కాపరి అని అంటే మనము ఎక్కువ తక్కువ ఉండదు, పూర్తిగా ఆనుకోవటం. ఈ కీర్తన మన జీవితంలో వర్తించాలంటే అది నేర్చుకోవాలి. ఏంటి అది నేర్చుకోవటం? దేవుడి మీద పూర్తిగా విశ్వాసం ఉంచడం, దేవుడి మీద పూర్తిగా ఆనుకోవడం. దేవుడి మీద పూర్తిగా ఎప్పుడు ఆనుకోగలుగుతాం తెలుసా? నమ్మకం ఉంటే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు బెడ్ మీద పడుకోరండి, అమ్మో నాకు సిగ్గేస్తుంది అని ఎవరిని అంటాడా? అంటారు, పడుకుంటారు. అర్థమైందా? నోరు తెరవంటే తెరుస్తారు, ఇంజక్షన్కి చేయి చూపి అంటే చూపిస్తారు, ఆపరేషన్ చేస్తానంటే సరే చేయండి అంటారు. అర్థమైందా? మీరు మాటలో చెప్పాలంటే డాక్టర్ గారికి మీ జీవితం అంతా ఇచ్చేస్తారు. ఎందుకు? డాక్టర్ గారి మీద నమ్మకం. డాక్టర్ గారికి ఇచ్చావు ఈ ఒళ్ళు, దేవుడికి ఇవ్వడానికే నీకు ఇప్పుడే. ఏ దేవుడి మీద నమ్మకం లేదా నీకు? దేవుడి మీద నమ్మకం ఉంటే పూర్తిగా దేవుడికి ఇచ్చేస్తావు కదా. దావీదు అన్నాడు తెలుసా, యెహోవా నా కాపరి అన్నప్పుడు దేవునికి నేను పూర్తిగా అప్పగించేసుకున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 6 మాటలు ఉన్నాయి కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. 6 మాటలు. 6 మాటలని సగం చేస్తే 3 మాటల ముందు 3 మాటలు వెనకాల. అవునా? లైట్ ఎలగాలంటే మనం ఏం చేయాలి కదా? ఫ్యాన్ తిరగాలంటే కదా, లైట్ ఎలగాలంటే స్విచ్ చేయాలి, ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ చేయాలి, అంతే కదా. ఇందుట్లో కూడా అదే ఉన్నా, ఒక స్విచ్ ఇంకోటి లైట్. యెహోవా నా కాపరేమో స్విచ్, నాకు లేమి కలగదు అనేది లైట్. స్విచ్ చేస్తే లైట్ వెలుగుద్ది. మీ జీవితంలో కష్టాలు ఉన్నాయా? మీ జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా? మీ జీవితంలో ఏం చేయాలరా బావో అనేటువంటి బాధలు ఉన్నాయా? స్విచ్ చేయలేదని అర్థం. అది విషయం. గది చీకటిగా ఉందంటే లైట్ వేయలేదని అర్థం. చెమట పడుతుందంటే ఫ్యాన్ తిరగట్లేదని అర్థం. జీవితానికి ఏం చేయాలో అర్థం కావట్లేదంటే యెహోవా నీ కాపరి కాదని అర్థం. యెహోవా నీ కాపరి అయితే నీకు ఖచ్చితంగా ఏమీ కొదువ ఉండదు. నేను అడగలేదు, పెట్టలేదు, ఏ పాట పాడాలో అయ్యగారు పాడేశాడు. సింహపు పిల్లలు, అదే కదా అయ్యగారు పాడేశాడు. సింహపు పిల్లలు అని పాడుకుంటవచ్చు. ఎందుకు పాడాడు ఏమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైంది. ఏంటి తెలుసా? ఆయన ఎలా పాడినా ఏం పాడినా పరిశుద్ధాత్ముడు పాడిచ్చాడని నాకు అర్థమవుతుంది. ఏ అంటే ఈ ప్రసంగం చేస్తాను ఆయన చెప్పాను, నేను చెప్పలా. అర్థమైందా? నేను ఏ ప్రసంగం అయితే చేద్దామని సిద్ధపడుతున్నానో ఆ పాటే పాడుతూ ఉంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అసలు ఒకసారి నా గుండెలోకి దిగి, అర్థమైందా? ఎగ్గిరి గంతులేదా అనిపించదా? లైఫ్ సూపర్ అండి, సూపర్. దేవుడితో మనం కలిసి బతికితే జీవితం పండగ. మందు కొడితే రాదు ఈ పండగ, సినిమాకి వెళ్తే రాదు, బయట మార్కెట్ తిరిగితే రాదు, దేవుడి దగ్గర కూర్చుంటే వస్తుంది. ఈ పండగ ఎవడవగలడు? ఎవడవలేడు. ఈ పండగను చూసారా, ఎవ్వడు దొంగిచ్చలేడు. మందు కొడితే కొద్దిసేపు ఉన్న కిక్కు తగ్గుద్ది, సినిమాకి వెళ్తే వెనక్కి వచ్చేప్పుడు తలనొప్పి వస్తుంది, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వెనక్కి వెళ్ళినప్పుడు ఒంటరిగా అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అనుభూతి పొందితే చచ్చేదాకా ఉంటుంది అనుభూతి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అన్ని విషయాలు అర్థమైనా? యెహోవా మన కాపరైతే మనకి ఏ విషయాల్లో ఆయన సహాయం చేస్తాడు చూద్దాం. చూస్తారా? ఇప్పుడు 2వ వచనం, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఇప్పుడు గొర్రె అన్నది కదా, ఆ గొర్రె పడుకోవాలి అని అంటే దానికి 4 కాళ్ళు ఉంటాయి. ఆ 4 కాళ్ళు మడిచిపెట్టేసి పొట్ట నేలకి ఆనితే దాన్ని పడుకోవడం అంటారు. గొర్రె అసలు ఎప్పుడు పడుకుంటుంది? గొర్రె పడుకోవాలంటే ఏం కావాలి దానికి? గొర్రె పడుకోవాలంటే 4 సమస్యలు తీరాలి. ఈ 4 సమస్యల్లో ఏ ఒక్క సమస్య అన్నా పడుకోదు. ఏంటి సార్ 4 సమస్యలు అన్నారనుకో, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 25 గొర్రెలు ఉన్నాయి, అర్థమైందా? ఇది గొర్రెల చావుడి. ఇక్కడ 25 గొర్రెలు ఉన్నాయి. అంత దూరాన్న ఒక తోడేలు కానీ, ఓ సింహం కానీ, ఓ పులి కానీ తిరుగుతుంది. ఇక్కడ గొర్రెలు పడుకుంటాయా? పడుకో. అవి లేచి ఎలా ఎలా కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఎటు పారిపోవాలో తెలీదు, ఎలా పారిపోవాలో తెలీదు. అది మీదకి వచ్చి చంపేస్తుందేమో అని భయం. ఎదిరించడం రాదు, పారిపోవడం రాదు. అందుకే నిద్రపోదా, టెన్షన్ పట్టుకొస్తే కనుక పడుకోదు. కాబట్టి మొదటి కారణం ఏంటనంటే దూరంలో ఏదైనా భయం ఉంటే మనకు గొర్రె నిద్రపోదు. దూరంలో ఏదైనా భయం ఉంటే
కానీ దావీదే ఉన్నాడు తెలుసా, ఆయన నన్ను పండుకోబెట్టాడు, నేను పడుకున్నానని. మనలో కొంతమందికి ఇంట్లో మంచి డన్లప్ బెడ్ ఉన్న మంచం ఉంటుంది, అర్థమైందా, ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, పెద్ద బెడ్రూమ్ ఉంటుంది, నైట్ ల్యాంప్ ఉంటుంది, అన్నీ బాగానే ఉంటుంది, కానీ నిద్ర పట్టదు. పొద్దున్న లేచి ఏమంటారు తెలుసా, రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా అని అంటారు. నిద్ర పట్టకపోవడానికి బెడ్ సరిగ్గా లేకపోవటమా, గాలి సరిగ్గా లేకపోవటమా, దోమలు ఎక్కువ తిరగడమా? కాదు. నిద్ర పట్టకపోవడానికి కారణం ఏంటి తెలుసా, ఏదో కలత, ఏదో భయం, ఏదైనా టెన్షన్ కనుక మనల్ని ఆవరిస్తే నిద్ర పట్టదు తెలుసా. మీకు అలాంటి భయాలుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, భయం పోవాలంటే ఒకటే ఒక మార్గం, యెహోవా నా కాపరి. దేవుడు కనుక మనకి కాపరిగా ఉంటే భయం మనల్ని ఏం చేయలేదు. ఒకవేళ అంత దూరాన్న తోడేలుంటే, అంత దూరాన్న సింహం ఉంటే, ఇక్కడ 5 గొర్రెలుంటే, ఆ గొర్రెల పక్కనే ఒక గొర్రెల కాపరుంటే ఈ గొర్రెలకి ఏమైనా టెన్షన్ ఉంటుందా? ఉండదు. దేవుడు నా పక్కనుంటే నాకు టెన్షన్ ఉండదు. ఆయన నాతో ఉన్నాడు అనే మాట ఉన్నదే, అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన నాతో ఉన్నాడు. మా చిన్న పాప షైనీ ఒకసారి, అది 2 ఏళ్ళు అప్పుడు జరిగింది, అది అర్ధరాత్రి లేచి నన్ను లేపింది, పాప బాత్రూమ్కి వెళ్ళాలి అన్నది. అంటే నేను వెళ్ళి లైట్ ఆన్ చేసా, దానికి స్విచ్ అందదు, అందుకనే లైట్ ఆన్ చేసా. బాత్రూంలోకి వెళ్ళింది అది. నేను బయటే ఉన్నా, బయటకు వచ్చిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చీకట్లో నడుచుకుంటూ రావాలి కదా, భయపడుతుందని అక్కడ నుంచున్నా. అది బాత్రూంలోకి వెళ్ళింది. రాత్రి కదా, నాకు నిద్రలో లేచాను కదా, గోడ కానుకొని అలా కళ్ళు మూసుకున్నాను, అది బయటకు వచ్చేదాకా ఉందామని. లోనికి వెళ్ళి గేట్ వేసుకుంది, తలుపేసుకుంది. వేసుకుంటే ఒక 2-3 క్షణాలు అయిందేమో, తలుపు ఇలా కళ్ళు మూసుకున్నా, పప్పా అని అరిచింది. ఉలుక్కుపడి లేచాను నేను. అని చూస్తే చీకటి ఉంది. అప్పుడు నాకు అర్థమైంది, ఏమని తెలుసా, ఇది బాత్రూంలోకి వెళ్ళంగానే కరెంటు పోయింది. దానికి భయం వేసింది, చీకటి అంటే. అప్పుడు ఏం చేసింది, అది అరిసింది. నేనేం చేయగలను, నేనేం చేయలేను. లోనకెళ్ళి గొళ్ళు వేసుకుంది, నేనేం చేయగలను, నేనేం చేయలేను. అయితే నేను ఒకటే ఒకటి చేశా, నేను ఆ తలుపుకి నోరెలా గట్టిగా ఆనిచ్చి ఏమన్నా తెలుసా, షైనీ నేను ఇక్కడే ఉన్నా అని అన్నా. అది నేను ఉన్నది అంతే. అది మళ్ళీ అరవలేదు, లోన పని ముగించుకొని నెమ్మదిగా బయటకు వచ్చింది, మామూలుగా వెళ్ళిపోయాను. అంటే దానికి కరెంట్ వచ్చిందా? రాలా. చీకటి పోయిందా? పోలా. మరి ఏమొచ్చింది? ఎందుకని? డాడీ బయట ఉన్నాడు కదా, అవునా కదా. అంతే, భయం అక్కడే ఉంటుంది. దేవుడు మనతో ఉంటే ఆ భయాన్ని మనం ఛేదించగలుగుతాం. భయం ఎక్కడికి పోదు. గొలియాత్ అక్కడే ఉంటాడు, అర్థమైందా. మిగిలిన వాళ్ళకేమో గొలియాతుని చూస్తే టెన్షను. దావీదుకేమో గొలియాతుని చేస్తే రే నేను లేపేస్తాను రా అని అన్నాడు. ఎందుకని? దావీదు పెద్ద ఏమన్నా పోటుగాడా, పెద్ద ఏమన్నా జూడో కరాడే ఫైటరా, లేక మగధేరా ఆయన? కాదు. నిక్కర్ కూడా సరిగ్గా వేసుకోవడం రానోడు, అర్థమైందా. షర్ట్ ఉందో లేదో కూడా తెలియదు, బనీని వేసుకొచ్చినోడు, అర్థమైందా. అయినా ఆయనకు ఒకటి ఉన్నది, మిగిలిన వాళ్ళకి లేని. ఏంటి తెలుసా? దేవుడు నాతో ఉన్నాడని. కాబట్టి నీకు భయం ఏదైనా ఉండొచ్చు. భయం లేనోళ్ళు ఎవరున్నారు ఇక్కడ? భయం లేనోడిది ఒకడే, పిచ్చోడికి మాత్రమే భయం ఉండదు. మంచోడు కదా మీకు, మీ భయాలు ఉంటాయి. భయాన్ని మీరు ఛేదించగలగాలంటే ఒకటే ఒక మార్గం, దేవుడు మన పక్షాన ఉండాలి, అప్పుడే మనకి సాధ్యం అవుతుంది. మొదటిదేమో భయం ఉంటే నిద్రపట్టు. రెండో కారణం ఏంటి తెలుసా? ఒక గొర్రె ఎందుకు పడుకోలేదనంటే, ఇక్కడ గొర్రెలు చావడం 25 గొర్రెలు ఉన్నాయి. 2 రకాలైన గొర్రెలు ఉంటాయి, ఆడవి మగవి. మగాటిని గొర్రెపోతులు అంటారు. గొర్రెపోతుల్లో కూడా 2 రకాలు ఉంటాయి తెలుసా. ఒకటేమో మామూలు గొర్రెపోతు, రెండోదేమో పొగరు గొర్రెపోతు. పొగరు గొర్రెపోతు అంటే తెలుసా, అది ఊరినే పొడుస్తూ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి కెలుగుతూ ఉంటుంది. 25 గొర్రెలు ఉన్న చోట ఒక్క పొగరు గొర్రెపోతుంటే చాలు, నిద్రపోనేది మిగిలినట్టు. వాటిని పక్క నుంచి కెలుకుతూ ఉంటుంది, పొడుస్తూ ఉంటుంది, అర్థమైందా. అయితే దీన్నే దృష్టిలో పెట్టుకొని యెహోవా దేవుడు ఎజెకియెల్ గ్రంథం 34వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఏమన్నా తెలుసా? గొర్రెకు మధ్యన నేను మధ్యవర్తిగా ఉంటాను. మీలో బలమైనటువంటి గొర్రెలు బలహీనమైనటువంటి గొర్రెలను దోపుడికి గురి చేస్తాని అని అంటాడు. ఇదేంటో తెలుసా? బయట నుంచి భయాలు ఉండకపోవచ్చు, మీలో కొంతమందికి బాధలు ఉంటాయి. బాధలు అంటే ఏంటి చెప్పమంటారా? మీ తోబుట్టులో మీ అత్తయ్యో, మీ మామయ్యో, మీ నాన్నగారో, మీ అమ్మగారో, మీ భర్తో, మీ కొడుకో, మీ కూతురు మిమ్మల్ని సూటుపోటు మాట్లాడుతున్నారు అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. బయటికి వెళ్ళి చెప్పుకోలేం, అవునా కదా.
భయంకరంగా బాధ అనిపిస్తుంది. వీళ్ళేంటి ఇన్ని మాట్లాడుతున్నాను నన్ను అని. చాలామందికి భయాలు ఉండవు, బాధలు ఉంటాయి. మీకు ఒకవేళ బాధ ఉన్నదనుకో, దావీదే ఉన్నాడు తెలుసా, నాకు బాధలు ఉన్నాయి, నా కొడుకే నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తాడు, అయినా నాకు నిద్ర పట్టుద్ది. ఎందుకో తెలుసా, యెహోవా నా కాపరి. నీకు బాధలు ఉండొచ్చు, బాధ పెట్టేవాళ్ళు మీ ఇంట్లోనే ఉండొచ్చు, బాధ పెట్టేవాళ్ళు మీ సొంతోళ్ళే ఉండొచ్చు. వీళ్ళు నన్ను బాధ పెట్టేవాళ్ళు అని చెప్పుకోవడానికి నీకు లేకపోవచ్చు. కానీ మీకు మాట చెప్పమంటారా, అలాంటి బాధ పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు యెహోవా గనక మీకు కాపరైతే, బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మీకు కాపరైతే, ఆయన మీద మీరు ఆనుకునే వ్యక్తి అయితే మీకు బాగా నిద్ర పట్టేస్తుంది, టెన్షనే ఉండదు. ఇది రెండోది. మొదటిదేమో దూరం నుంచి వచ్చే భయం, రెండోదేమో పక్క నుంచి వచ్చే బాధ, మూడోది ఏంటి తెలుసా, ఏ గొర్రెకైనా 6 నెలలకు ఒకసారి బొచ్చు కత్తిరించాలి. కత్తిరించకపోతే ఏమవుద్ది, 7వ నెల 8వ నెల వచ్చేసింది అనుకో, బొచ్చు ఎక్కువైపోద్ది. బొచ్చు ఎక్కువైపోతే గొర్రె పడుకోదు. ఎందుకు పడుకోదు అంటారేమో, 10 కేజీలు ఉన్న గొర్రె ఉందనుకోండి, 7వ నెల దాటితే దాని బొచ్చు 6 కేజీలు దాటిపోతుంది. 6 కేజీ, 10 కేజీల గొర్రెకి 6 కేజీలు బొచ్చు ఉంటుంది. ఒకవేళ అంత బొచ్చు ఉంటే అది తాబేల్లాగా తయారవుతుంది. తాబేల్లాగా తయారవటం ఏంటి తెలుసా, తాబేలు స్పీడ్గా పరిగెడుతుంది. అయితే తాబేలను పట్టుకొని ఇలా తిప్పేసామనుకోండి, అదేం చేస్తుంది, అక్కడే ఉండిపోదు. ఎందుకంటే దాని వీప్ మీద ఉన్నటువంటి అది ఉంటుంది, ఆ షెల్ లాంటిది, అది చాలా బరువు ఉంటుంది, అది లేపలేదు. ఇలా మన పేడ పురుగు కూడా అంతే, ఇలా తిరిగి పడింది అనుకోండి అంతే, అలాగే చచ్చిపోదు. గొర్రెకి బొచ్చు ఎక్కువ ఉందనుకోండి, అది కూర్చోవడానికి ఇలా కూర్చుంటే బరువుకి ఇలా పడిపోద్ది, ఎల్లకెత్తలు. బరువుకి ఎల్లకెత్తలకి ఇలా పడిపోతే దాని కాళ్ళు కనుక పైకి వచ్చేస్తే 11 నిమిషాల్లో గాలి ఆడక చచ్చిపోదు. అందుకే పడుకోదు, అది బొచ్చు ఎక్కువైతే కనుక. దాన్నే మనం ఏమంటాం తెలుసా, మొదటిదేమో దూరం నుంచి వచ్చే భయం, రెండోదేమో పక్క నుంచి వచ్చే బాధ, మూడోదేమో మీద నుంచి వచ్చేటువంటి భారం. మనలో చాలా మందికి భారాలు ఉంటాయి. ఏం భారాలు ఉంటాయి, అది బాధ్యతలు అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. భారం, ఆ భారం మనల్ని నిద్రపోనేవు. ఆ భారం, అయ్యో బాబాయ్ ఇది నేను ముయ్యాలరా బాబు, ఇది నాదే అని ఎప్పుడైతే అనుకుంటామో మనకి నిద్ర పట్టదు. ఈ 3 అయిపోయినాయి. ఒకటి దూరం నుంచి వచ్చేది భయం, రెండోది పక్క నుంచి వచ్చేది బాధ, మూడోది మీద నుంచి వచ్చేది భారం, నాలుగోది ఏంటి తెలుసా, లోన్ నుంచి వచ్చేది. ఒక గొర్రెకు గనక లోన ఆహారం లేకపోతే నిద్ర పట్టదు. అందుకే 4వ దాన్ని ఏమంటుంది తెలుసా, బువ్వ. బువ్వ లేకపోతే నిద్ర పట్టదు మనకి. భయం ఉంటే నిద్ర పట్టదు, బాధ ఉంటే నిద్ర పట్టదు, భారం ఉంటే నిద్ర పట్టదు, బువ్వ లేకపోతే నిద్ర పట్టదు. ఒకటి దూరం నుంచి వచ్చే సమస్య, ఇంకోటి పక్క నుంచి వచ్చేది, మూడోది మీద నుంచి వచ్చేది, నాలుగోది లాన్ నుంచి వచ్చేది. ఈ 4 బాధల్ని ఇంగ్లీష్లో కూడా చెప్పచ్చు. మొదటిదేమో ఫియర్, దూరం నుంచి వస్తుంది, ఫియర్ భయం. రెండోదేమో ఫ్రిక్షన్, రాపిడి, ఫ్రిక్షన్. మూడోదేమో ఫ్లీస్, బొచ్చు, ఫ్లీస్. నాలుగోదేమో ఫుడ్, ఆహారం. 4 ఎఫ్లు. మొదటిది ఫియర్, రెండోది ఫ్రిక్షన్, మూడోది ఫ్లీస్, నాలుగోది ఫుడ్. మొదటిది భయం, రెండోది బాధ, మూడోది భారం, నాలుగోది బువ్వ. ఈ 4 ఉంటేనే నిద్రపోగలుగుతుంది. దావీదు అన్నాడు తెలుసా, నేను పండుకున్నా, ఎందుకో తెలుసా, ఈ 4 బాధలు నాకు లేవు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్క సెకండ్. ఈ 4 కాకుండా ఇంకేమైనా సమస్యలు ఉంటాయి ఎవరికైనా? ఓడకండి. దూరం నుంచి, పక్క నుంచి, మీద నుంచి, లోన్ నుంచి, ఇంకెక్కడి నుంచి ఉంటాయి, ఇంకెక్కడి నుంచి ఉంటాయి. ఈ 4 తీరిపోతాయి అంట. ఎప్పుడు? యెహోవా నా కాపరి అయితే. ఇక్కడతో ప్రసంగం ముగించి ఇంటికి వెళ్ళిపోవచ్చు తెలుసా. ఈ విషయం చాలు మనకి. ఈ ఒక్క విషయం మన బుర్రలోకి ఎక్కగలిగితే చాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. జలము అంటే నీళ్లు. నీళ్లు 2 రకాలు ఉంటాయి. ఒకటేంటి తెలుసా, పారేటువంటి నీళ్ళు, ఇలా పారుతూ ఉంటాయి. రెండోది ఏంటి తెలుసా, నిల్లకడగా ఉండే నీరు. పారుతున్న నీళ్లను ఏ జంతువైనా తాగుతుంది, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాలు, ఏమైనా. కానీ గొర్రె మాత్రం పారుతున్న నీళ్లు తాగలేదు. ఏ అంటారేమో, ఏ జంతువైనా నాలుకతో నీళ్లు తాగుతాయి, నాకుద్ది నీళ్ళు, అర్థమైందా? కానీ గొర్రెకు ఇలా నాలిక బయట పెట్టి నాకటం రాదు దానికి. అది నీళ్లు తాగాలంటే ముట్టి మొత్తం నీళ్ళలో పెట్టాల్సిందే. దాని పద్ధతి. పారుతున్న నీళ్ళల్లో మొత్తం ముట్టి పెట్టిందనుకో, నీళ్లు ముక్కులోంచి తలలోకి వెళ్ళిపోతాయి.
తలలోకి నీళ్ళు వెళ్ళిపోతే అచ్చి 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 అని తుమ్మి దానికి ఇక్కడ దురద పెట్టి ఆ దురద పోవడానికి చెట్టుకేసి గోళ్ళకేసి తలకాయ కొట్టుకుంటుంది. కొన్నిసార్లు రక్తం వస్తుంది. అందుకని మంచి గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? వాటిని ఖచ్చితంగా నిలకడగా ఉన్న నీళ్ళ దగ్గరికే తీసుకెళ్ళాలి. వాళ్ళు చేసే పని. ఇశ్రాయేల్ దేశంలో అలా నిలకడగా నీళ్లు దొరకకపోతే ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే గడ్డి తినిపిస్తారు. ఎందుకనంటే పొద్దున్నే గడ్డి మీద మంచు చుక్కలు పడతాయి. మంచు చుక్కలతో ఉన్న గడ్డి తింటే సాంబార్ అన్నం తిన్నట్లు ఉంటుంది, చారుతో అన్నం తిన్నట్లు ఉంటుంది, మజ్జిగతో అన్నం తిన్నట్లు ఉంటుంది. మనము వేరే కూర, మాంసం కూర, వంకాయ కూర, బంగాళదుంప కూరతో అన్నం తినేటప్పుడు అన్నం లోనకి వెళ్ళకపోతే నీళ్లు తాగుతారు. సాంబార్తో అన్నం తినేటప్పుడు నీళ్ళు తాగుతాడా? తాగడు. ఎందుకంటే దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా. కాబట్టి ఇక గొర్రెకి వేరే నీళ్ళు అవసరం. అర్థమైందా? పొద్దున్నే గడ్డి మీద నీళ్ళు చుక్కలు పడితే చాలు, వాటితో తినేస్తాయి. అయిపోయింది కదా. ఒక్క వచనంలోనే ఎన్ని పాఠాలు నేర్చుకున్నాం చూసారా? తర్వాత చూద్దాం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. సేద తీర్చడం ఏంటి? సేద తీర్చడం అంటే ఏంటి తెలుసా? కొంచెంసేపు నడిచామనుకో, అమ్మాయి కొంచెంసేపు కూర్చున్నారా, అలసట తీర్చుకుందాం. ఈ గొర్రెల కాపరి గురించి ఏమన్నాడు తెలుసా? ఆయన నాకు సేద తీరుస్తాడు అంటున్నాడు. ఎలా తీరుస్తాడు? గొర్రెలు నడిచేటప్పుడు 3 రకాలు ఉంటాయి. ఏంటన్నమాట, కొన్ని గొర్రెలు హుషారుగా నడుస్తాయి, అవి ఎంత దూరమైనా నడుచుకుంటూ పోతాయి. రెండో రకమైన గొర్రెలు ఉంటాయి, అప్పుడే పుట్టిన గొర్రెలు లేవా స్పీడ్గా నడుస్తాయి, కానీ ఎక్కువ దూరం నడవు. 5 అడుగులు నడిచే టక్కమని అయిపోతాయి. ఆ తర్వాత మనం వెనక నుంచి ఆ గొర్రెను తోసామనుకో, దాని కాళ్ళు సన్నగా ఉంటాయి కదా, వెంటనే నడిపిస్తే చచ్చుపడిపోతాయి, పోలియో వచ్చినట్లు చచ్చుపడిపోతాయి. అలాంటి చిన్న గొర్రెలు నడిపించకూడదు. ఏం చేస్తారు తెలుసా? గొర్రెల కాపర్లు అప్పుడే పుట్టిన గొర్రెలు ఉంటే అవి పరిగెట్టలేకపోతే, నడవలేకపోతే మీద ఎక్కించుకొని నడుస్తారు. 3వ రకమైన గొర్రెలు ఉంటాయి. అవేంటి తెలుసా? గర్భంతో ఉన్న గొర్రెలు, కడుపుతో ఉన్న గొర్రెలు. అవి కూడా ఎక్కువ నడవలేవు, 2-3 అడుగులు వేసిన తర్వాత ఆగాలి. వాటిని కనుక బలవంతంగా వెనక నుంచి కొట్టారనుకో, గర్భంతోనే పరిగెడటానికి ప్రయత్నం చేస్తే భయంతో అవి కాన్పులోకి వచ్చేస్తాయి. పిల్ల లోన పూర్తిగా అవ్వకముందే పిల్లని ప్రసవించడానికి ప్రయత్నం చేస్తే దాంతో ఏమో తెలుసా? గొర్రె పిల్ల చచ్చిపోతుంది, అమ్మ కూడా చచ్చిపోతుంది. అందుకని గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? వెనకాల ఉన్నవాళ్ళు, రే దీన్ని కొంచెంసేపు ఆపుతున్నారా, రే దీన్ని మెడ మీద ఎక్కించుకో అంటే దేవుడు ఎంత మంచివాడు తెలుసా? మనం నడవలేకపోతే ఆపుతాడు ఆయన. మనం మొయ్యలేమనుకో ఆగిపోతాడు, ఆపేస్తాడని. మన దేవుడు చాలా మంచివాడు తెలుసా? మనం భరించలేనటువంటి బాధ మన నెత్తి మీద ఎప్పుడు పెట్టాడని. చాలా మంది అనుకుంటారు తెలుసా, అబ్బో ఈ బాధ అంతా నా నెత్తి మీద వచ్చి పడింది. ఏం బాధలా? నువ్వు పెట్టుకున్నావు. ఎవడు పెట్టుకోమన్నాడు నిన్ను? నువ్వు పెట్టుకున్నావు. దేవుడు మంచోడు. ఏ అంటే మిమ్మల్ని మాట అడుగుతాను, చెప్పండి. మీ ఇంట్లో 2 బాబులు ఉన్నారు, ఓకే? ఓ బాబుకేమో 6 ఏళ్ళు, ఇంకో బాబుకేమో 15 ఏళ్ళు. 2 బాబులు ఉన్నారు. అయితే ఆ రోజే మీ ఇంటికి 5గురు ఎవరో వచ్చారు భోజనానికి. వస్తే 5గురికి ఒక్కొక్కళ్ళు 2 గుడ్లని 10 గుడ్లు తెప్పిద్దాం అనుకున్నారు. 10 గుడ్లు బజార్లోంచి కొనుక్కు రావాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. 6 ఏళ్ల కుర్రోడు ఉన్నాడు, 15 ఏళ్ల కుర్రోడు ఉన్నాడు. వీళ్ళిద్దరిలో 10 గుడ్లు పట్టరమ్మని ఎవరు చెప్తారు? ఏ అంటున్నా? ఈ 6 ఏళ్ళోడికి ఎందుకు చెప్పరు? 6 ఏళ్ళోడికి 10 గుడ్లు పట్టరమ్మంటే ఇంటికి 1 గుడ్డు కూడా రాదు, అవి దారిలో ఉంటాయి. అవునా కదా? అంటే మీకే ఎంత బుర్ర ఉంది కదా, ఎవడికి ఏ పని చెప్పాలో. మరి దేవుడికి ఇంకెంత బుర్ర ఉండాలా? మనం చేయలేని పని ఆయన మనకు అప్పు చెప్తాడా? చెప్పడు కదా. మరి ఎందుకంట ఆ బాధ? ఆయన నాకు సేద తీరుస్తాడు. ఎక్కడ రెస్ట్ అవసరమో అక్కడ రెస్ట్ ఇస్తాడు, ఎక్కడ నడిపించాలో అక్కడ నడిపిస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. అసలు ఎందుకు నడిపించాలి నన్ను? ఓ విషయం చెప్పంటారా? మీరు అక్కడక్కడ గేదెలు పెంచుకునే వాళ్ళని, తర్వాత గాడిదలు పెంచే వాళ్ళని చూస్తారు కదా. మీకు విషయం తెలుసా? గేదెలు పెంచుకునే వాళ్ళు 2-3 ఉన్నారనుకో, గేదెలు గడ్డి మేస్తా ఉంటే వీళ్ళు చెట్టు కింద ప్యాకెట్ ఆడుకుంటూ ఉంటారు. అవునా కదా? వాళ్ళు చేసే పని. గాడిదలు పెంచేవాళ్ళు కూడా అంతే. కానీ గొర్రెలు పెంచేవాళ్ళు ఎప్పుడైనా అలా చేస్తారా? చేయరు. గొర్రెలు పెంచేవాడు ఎప్పుడు కూడా చెట్టు కింద కూర్చోడు. వాడి భుజం మీద కర్ర ఉంటుంది, ఎలాగా ఆడు అలా తిరుగుతూనే ఉంటాడు, ఒక్కడైనా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తెలుసా? గొర్రెల్ని ఎప్పుడు కాపాడాల్సిందే, ఎప్పుడు, పొద్దున్న రాత్రి కూడా. ఇంకో పని చెప్పంటారా? ఆవులు మేసేవాడు, గేదెలు మేపేవాడు ఒకే పొలానికి సంవత్సరం అంతా తీసుకెళ్తాడు, ఒకే పొలానికి సంవత్సరం అంతా. కానీ గొర్రెలను అలా తీసుకెళ్ళటానికి వీల్లేదు. గొర్రెల్ని ఊర్లు తిప్పుకుంటూ వెళ్తారు, ఒక్క చోట ఎప్పుడు ఉంచనట్లు.
ఒక రోజు కంటే ఎక్కువసేపు ఉంచరు ఒక పొలంలో. ఈ రోజు ఈ పొలం అయిపోతే రెండో రోజు ఇంకో పొలంకి వెళ్ళాలి, వెళ్ళిపోవాల్సింది. ఎందుకు సార్ అంటారేమో, జాగ్రత్త. గొర్రె గడ్డి పైన చిగురు తింటది అంతే. ఈ పొలంలో చిగురు అయిపోతే పక్క పొలంలోకి వెళ్ళాల్సిందే. ఒకవేళ తీసుకెళ్ళలేదనుకో ఆకలేసి చిగురు అయిపోయిన తర్వాత కింద ముండాలు ఉంటాయా, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయా, ఆకులు తినేస్తుంది. ఆకులు తింటే గొర్రెకు అరగేసుకోవటం చేత కాదు, చిన్న చిన్న పుల్లలు కూడా వెళ్ళిపోతాయి కదా కడుపులోకి. ఆ పుల్లలు అలాగే వెనక నుంచి వచ్చేస్తాయి, వస్తే రక్తం కారుకుంటూ జబ్బులు వస్తాయి. అందుకనే పొలాలు మార్చుకుంటూ వెళ్ళిపోతారు. గొర్రెలు కాసేవాళ్ళు 4 నెలలు 5 నెలలు 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు, ఆయన తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. అంటే ఏంటి, కొత్త కొత్త అనుభవాలు నాకు ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం. అంటే పాస్టర్ గారు అబ్బాయి చెప్తా ఉన్నాడు, 14 సంవత్సరాల నుంచి మేము అక్కడ మీటింగులు పెడుతున్నాం అని చెప్పారు. ప్రతి సంవత్సరం మీ పాస్టర్ గారు మీటింగులు ఎందుకు పెట్టాలి? ఆయనకి ఏమన్నా తీపిడాయా, డబ్బులు ఎక్కువైపోయా? ఎందుకు పెట్టాడు ఆయన మీటింగ్లు? ఎందుకు పెట్టాడనంటే ఏదో కొత్త గడ్డి దొరుకుద్దని మీకు, నా లాంటి ఎవడోవాడు వస్తాడు ఏదో గడ్డి పెడతాడు మీకు అని. అర్థమైందా? గడ్డి పెడతాడంటే వేరుగాని కాదు, అంటే మంచిది పెడతాడని. అర్థమైందా? ఎప్పుడు నేను పెట్టేదాన్ని కొత్త విషయాలు ఎవరన్నా చెప్తారని అందుకు పిలిపించారు నా లాంటి వాడిని. మీలో కొంతమందికి ఈరోజు కొన్ని విషయాలు బాగా అర్థమైన ఉంటాయి, అవునా కదా? అంటే మీకోసమే కదా నేను వచ్చింది, అవునా కదా? మీరు గడ్డి ఎదురేసిన తర్వాత కూడా తినకపోతే ఏం చేయాలి? చెట్టుకేసి కొట్టి చెత్త కొట్టాలి మిమ్మల్ని. అర్థమైందా? అంతా మీ దగ్గరికి తీసుకొచ్చి పెడితే తింటానికి కావేందంట మీకు. ఆయన నూతన అనుభవాలు ఇచ్చేటువంటి వాడు, మీకు కూడా కాపరిగానే ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తర్వాత గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. మీరు ఆ విషయం గమనించారా? బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. శాంతికరమైన చలముల చెంత నన్ను ఆయన నడిపిస్తాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో ఆయన నడిపిస్తాడు. మొదటి 3 వచనాలంతా చేసేది ఎవరో చెప్పండి? ఎవరు? ఆయన. ఆయన అంటారు, మీ ఆయన కాదు, దేవుడు. మొదటి 3 వచనాలు కూడా చేసేది ఆయనే. అయితే 4వ వచనం చూడండి ఎంత మార్పు. గాఢాంధకారములో తిరిగేదెవడా? గాఢాంధకారములో నేను, చూడండి అక్కడ ఉందా లేదా? గాఢాంధకారములో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడు. 3 వచనాల్లో మంచి పనులన్నీ దేవుడు చేశాడు. 4వ వచనంలో గలీజ్ పని ఈడు చేస్తున్నాడు. గాఢాంధకారపు లోయల్లో ఆయన తీసుకెళ్ళా, ఈడెళ్ళాడంట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. అర్థమైందా? దారి తప్పిపోవటం అనేది గొర్రెల కాపరి ఎప్పుడు చేయడు. గొర్రె తప్పిపోవడం అనేది గొర్రె చేస్తుంది. అర్థమైందా? తప్పిపోవడం అనేది మనం చేసేది. అర్థమైందా? మనలో చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? మీకు విషయం చెప్తాను. ఒక 4 ఏళ్ల క్రితం జరిగిన విషయం. హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 దాకా జరుగుతుంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం పెద్ద ఎగ్జిబిషన్. అయితే చివరి 3 రోజులు 13, 14, 15 రోజుల్లో సరుకులు చాలా చౌకగా అమ్మేస్తారు, చాలా సగం రేటుగా అమ్మేస్తారు ఏమైనా సరే. ఎందుకంటే అది చుట్టుకొని వెళ్ళాక, మూసుకెళ్ళాక. అందుకనే మేము ఎప్పుడు కూడా 13, 14, 15 తారీఖుల్లో వెళ్తాం ఎక్కువగా. అయితే ఆ సంవత్సరం 4 ఏళ్ల క్రితం 14వ తారీఖు వెళ్ళిన ఎగ్జిబిషన్కి నేను, నా భార్య, మా 2 కూతురు. బాగా రష్ ఉంది. మేము కొనుక్కోవాల్సినవన్నీ కొనేసుకున్నాం, ఇంటికి వచ్చేస్తా ఉన్నాం. నా భార్య, నా పెద్ద కూతురు కొంచెం ముందు నడుస్తున్నారు. నేను చిన్న అమ్మాయితో వెనకాల చేపట్టుకొని నడుస్తున్నా. నడుస్తూ ఉంటే 2-3 అడుగులు అంటే అలా నడిచిన తర్వాత పప్ప ఆగు అన్నది. ఎందుకు ఆగమందో అర్థం కాల. ఆగా, దీనికి ఏమన్నా నచ్చింది కనబడిందేమో చూద్దాం. ఇటు చూస్తూ ఉంటే అలా కొంచెం ముందు నడుచుకెళ్ళింది. అక్కడ ఒక పాప నుంచొని ఏడుస్తూ ఉంది అనమాట. చిన్న పాప, చాలా చిన్న, మా అయితే 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది. ఏడుస్తూ ఉంటే మా చిన్న పాప పేరు షైని. దానికి ముద్దు అనిపించి ఆ పాప మీద చేసి ఎందుకు ఏడుస్తున్నావు పాప అన్నది. అంతే దూరం, ఈ తబలా ఉంది అంత దూరంలో ఉంది, నేను ఎక్కడున్నా, ఎందుకు ఏడుస్తున్నావు పాప అన్నది. ఆ పాప అన్న మాటకి మా షైనికి దిమ్మ తిరిగి నా వెనక చూస్తుంది, ఏం జవాబు చెప్పలేక. ఏమన్నది తెలుసా ఆ పాప? మా మమ్మీ డాడీ తప్పిపోయారు అన్నది. మీరు నవ్వుతున్నారే. ఇప్పుడు మీలో చాలా మంది ఏమంటారు? దేవుడు నన్ను వదిలేశారు అంటారు, కానీ మీరు వదిలి తిరుగుతున్నారు అంటారా? మరి అదే, నేను దేవుడిని వదిలేసి నేను తిరుగుతున్నాను ఎవడంటాడు? ఎవడు అంటాడు?
దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను కష్టాల్లో వదిలేశాడు. ఇప్పుడు ఆ మాట అంటే నాకు కూడా అదే నవ్వు వస్తుంది. ఈ పాప మా అమ్మ నాన్న తప్పిపోయారంటే ఎంత నవ్వు వచ్చిందో అర్థమైందా? దేవుడు నన్ను వదిలేశాడంటే కూడా అంతే నవ్వు వస్తుంది నాకు. అర్థమైందా? దేవుడు ఎప్పుడు వదలడు, మీరే వెళ్ళిపోయారు. ఒకవేళ మీ కష్టాలుండి ఏమి దిక్కు తెన్ను దారి తెన్ను కనపడకుండా ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉందనుకో, దేవుడు వదిలేలా, మీరే నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయారు మీరంతే. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, అర్థమైందా? కానీ దేవుడు ఎంత మంచోడు తెలుసా? నీ అంతటి నువ్వు చెడుదారులోకి వెళ్ళిపోయినా, నీ అంతటి నువ్వు వెళ్ళిపోయినా దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా వదిలేవాడు కాదు తెలుసా. ఆయన 2 పనులు చేస్తాడు. ఒకటి, వెనక్కి వస్తామని ఎదురు చూస్తాడు. రెండోది, ఎక్కడైనా ఇరుక్కుపోయామని ఎత్తుక్కుంటూ వస్తాడు. ఆయన చేసే పనులు ఈ 2. వెనక్కి వస్తామని ఎదురు చూస్తాడు, ఇరుక్కుపోయామని ఎత్తుక్కుంటూ వస్తాడు. మీకు మాట చెప్పమంటారా? ద్వారపూడి అనేటువంటి ఊర్లోకి దేవుడు ఈ రాత్రి ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఈ రాత్రి ఈ మాటలు లేవా? దేవుని యొక్క వెతుకులాట. దేవుడు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చాడు. రే నువ్వు వెళ్ళిపోయావరా, నువ్వు వెళ్ళిపోయావు, చూడు నేను వెనకాల వచ్చాను, ఇప్పుడన్నా రారా నా దగ్గరికి. అది దేవుడు చెప్పాడు అనే మాట. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించిన. ఇక్కడ ఇంకో మార్పు చూడాలి. ఏంటి ఆ మార్పు? యెహోవా నా కాపరే, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును. మొదటి 3 వచనాలంతా దేవుడు గురించి చెప్పాడు. ఆయన మంచోడండి, ఆయన సూపర్ అండి, ఆయన అద్భుతం అండి, ఆయన ఇలా చేస్తాడండి, ఆయన అలా చేస్తాడండి. మొదటి 3 వచనాలు దేవుడు గురించి చెప్పాడు. 4వ వచనంలో 2వ లైన్ ఉందే, అది తేడా చూడండి ఏంటో. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించను. ఇక్కడ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? లేదు. తేడా ఏంటి తెలుసా? 4వ వచనంలో దేవుడి గురించి మాట్లాడట్లా. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? దేని గురించి మాట్లాడట్లా, దేవుడితోనే మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడుతున్నాడు. అవునా కదా? దేవుడితో ఉన్నాడు తెలుసా? నీవు నాకు తోడయుందువు. ఈ మాటలు ఎవరితో? దేవుడితో. తప్పిపోయాడు కదా, తప్పిపోయిన ఆయన దేవుడితో మాట్లాడితే కానీ తృప్తి రాదు. దీన్ని మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఇక్కడ ముందు క్వార్లో ఉన్నారు కదా, ఈ ముందు క్వార్లో ఉన్న పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఎవరన్నా 2 ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మోళ్ళు, కొంచెం ఆ మార్కెట్ దాకా వెళ్ళరా అంటే నా భయం అని అంటారు. సర్లే గుమ్మం దాకా నుంచి ఉంటాను వెళ్ళరా అంటారు. అంటే వాళ్ళ అమ్మ గుమ్మం దగ్గర నుంచి ఉంది అనే ధైర్యంతో నడుచుకుంటూ వెళ్ళిపోతారు 2 ఆడపిల్లలు అనుకుందాం. ఓ 10 అడుగులు వెళ్ళంగానే తక్కువని కరెంటు పోయింది. కరెంటు పోతే ఆడపిల్లలు ఏం చేస్తారు చెప్పండి? వెనక్కి తిరిగి అమ్మ అని అరుస్తారు. అంతేనే కదా? అరిస్తే వాళ్ళు ఆశించేది ఏంటి తెలుసా? అమ్మ నేను ఎక్కడున్నానులే అన్నారు. అంతే కదా? ఒకవేళ నేను ఒక్కడున్నానులే అనే స్వరం రాలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ గట్టిగా అరుస్తారు. ఇంకో మాట చెప్పంటారా? మీ అమ్మ కాకుండా ఎవడైనా నేను అన్నానులే అని అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు వెలిగిందా? భయం వేసినప్పుడు మనకి దేవుడి స్వరమే వినబడాలి. ఏం వినబడకపోయినా ఇంకెవరిదైనా స్వరం విన్నా మనకి ధైర్యం రాదు. అందుకనే చాలా మంది బాధల్లో ఉన్నప్పుడు నేనున్నానులే అంటే వాళ్ళని ఏమనలేకరా నువ్వు పోరా బాబు అని అనుకుంటావు వాను. అవునా కదా? నువ్వు ఇసుకించగరా బాబు, పోరా బాబు, నువ్వు ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి. నాకు కావాల్సింది ఆయన వస్తే కానీ పని అవుతుంది. అర్థమైందా? నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనే మాట వినండి. ఆదరించడం అంటే ఏంటి తెలుసా? ఏడ్చే పిల్లలకి బుడగ చూపిస్తే నవ్వుతారు. ఏడ్చే పిల్లలకి చాక్లెట్లు ఇస్తే ఏడవడం మానేస్తారు. ఏడ్చే పిల్లలకి కర్ర చూపించి చిచి అని అంటే నోరు మూసుకుంటారా? వాళ్ళు ఇంకా ఏడుస్తారు. కర్ర భయానికి సూచన, ఆదరణ కాదు. ఇక్కడ ఏమన్నా తెలుసా? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఎలా ఆదరిస్తుంది? దుడ్డు కర్ర అంటే ఏంటి తెలుసా? రోళ్ల కర్ర ఉంటుందే అలా ఉంటుంది. పైగా ఒకటే ఒక తేడా, రోళ్ల కర్ర ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒకేలాగా ఉంటుంది, కానీ దుడ్డు కర్ర అలా ఉండదు. ఓ పక్కన సన్నగా ఉంటుంది, ఇంకో పక్కన లావుగా ఉంటుంది. ఏ గొర్రెల కాపరికైనా కుడి చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది. దండం అంటే ఏంటి తెలుసా? తాతగారి కుక్కింగ్ కర్ర, అదేమో ఎడం చేతిలో ఉంటుంది. ఈ కుడి భుజం మీదేమో గొంగళం ఉంటుంది. ఈ 3 గొర్రెల కాపరి కోసం కాదు. ఏం చేస్తారు తెలుసా? వెనకాల ఉన్నటువంటి గొర్రెల కాపర్లు దుడ్డు కర్ర దండం పట్టుకొని వెళ్తా ఉంటే, గొర్రె వెళ్తా ఉంటుంది కదా, గొర్రెలు ఈ పక్కన నుంచి
అర్థమైందా? ఈ తోడేలు కానీ నక్క కానీ వచ్చి మీద పడింది అనుకో, ఈ గొర్రెల కాపరి ఏం చేస్తారు తెలుసా? పరిగెట్టుకుంటూ వచ్చి దుడ్డుకార కుడి చేతిలో ఉంటుంది కదా, ఆ దుడ్డుకారతో ఒక్కసారి ఈ మెడ మీద కొడతాడు. దేని మెడ మీద? ఆ నక్క కానీ తోడేలు కానీ ఇక్కడ మెడ మీద కొడితే ఈ గొర్రెని పట్టుకుంది కదా ఇలాగా, ఇలా పట్టుకున్నప్పుడు ఇక్కడ కొడితే అని వదిలేస్తాడు. దాన్నే 91వ కీర్తనలో ఏమంటాడు తెలుసా? నన్ను ఉరిలోంచి బయటికి లాగా ఉంటాడు. ఉరి అంటే ఆల్రెడీ పట్టేసుకున్నాడు, పట్టుకున్న దాంట్లోంచి బయటికి లాగాడంట. మీకు విషయం చెప్పంటారా? మీరు దేవుని బిడ్డలైతే బయట అపాయాలు ఉండవా? ఉంటాయి. శ్రమలు ఉండవా? ఉంటాయి. కష్టాలు ఉండవా? ఉంటాయి. కానీ ఒక విషయం చెప్పంటారా? ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా, అర్థమైందా, వాటి మీద మీకు విజయం ఉంటుంది. షడ్రక మెషక్ అబేద్నెగో అగ్నిలోకి వెళ్ళారా లేదా? కానీ కాలేదు. సింహాల బోన్లోకి దానియేలు వెళ్ళాడా లేదా? కానీ తినలేదు. పౌలు శీలలో జైల్లోకి వెళ్ళారా లేదా? కానీ బయటకు వచ్చాడు. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కానీ దేవుడు దుడ్డుకర్ర ఉపయోగించి లేపుతాడు. ఆయన చేసే పని. 2003 సంవత్సరంలో కొత్తగూడెం, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఒక మీటింగ్కి మాట్లాడటానికి వెళ్ళాను నేను. అయితే సాయంత్రం 6:30కి మీటింగు, 5ంటికి నాకు ఫోన్ వచ్చింది, మెసేజ్. ఏమన్నా తెలుసా? రై, నీ స్టేజ్ కింద బాంబు పెట్టామని. అంటే అది సరదాగా తీసుకోవాలా, నిజంగా తీసుకోవాలా? నిజంగా తీసుకుంటే మీటింగ్ చెడిపోద్ది, సరదాగా తీసుకుంటే పోతాం. ఎలారా బాబు అని ఆలోచిస్తామంటే మీటింగ్ పెట్టిన ఆయన వచ్చాడు. ఏంటి సార్ అలా ఉన్నారన్నాడు. ఏం లేదు సార్, ఈ మెసేజ్ వచ్చిందన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? మనకి ఐజీ అంటే రాష్ట్రం మొత్తంలో పోలీసు వాళ్ళకి నెంబర్ 1 తెలుసు, స్వరంజిత్ సింగ్. ఆయన సెక్రటరీ ప్రభాకర్ అనే ఆయన ఈ ఊరైనా, నేను ఫోన్ చేస్తా అన్నాడు. ఫోన్ చేసి ఇలా మెసేజ్ వచ్చింది అన్న అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ మెసేజ్ నాకు పంపియండి అన్నాడు. పంపించాం. పంపిస్తే మొత్తానికి ఆయన చేసి ఏమన్నాడు తెలుసా? ఇది సీరియస్గా తీసుకోవాలి, ఏం చేయమంటారు అన్నాడు. సార్ ఆ బాంబేదో చూడండి అన్నాడు. మీటింగ్ చెడిపోకూడదు అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? పోలీసు వాళ్ళని మామూలు డ్రెస్లో పంపించాడు, కుక్కతో పంపించి ఆ స్టేజ్ చుట్టూ తిప్పితే కుక్క లోనికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ బాంబు ఎక్కడుందో అక్కడ అరవడం మొదలు పెట్టింది. ఇంత ఎత్తు స్టేజ్ కిందకి వెళ్ళారు. కనబడింది నిజంగా. ఎంత మెషిన్ పెట్టారు. 7:29 టైం పెట్టారు అనమాట బాంబు. అయితే వాళ్ళు కత్తిరించేశారు. కత్తిరించేస్తే బాంబు ఇంకా పేలు. ఏమన్నారంటే ఏమన్నా కత్తిరించేసామని వెంటనే ప్రభాకర్ గారికి చెప్పారు. చెప్తే నేను వెంటనే ప్రభాకర్ గారి ఫోన్ తీసుకొని, సార్ నాకు చిన్న హెల్ప్ చేయాలి సార్. ఏంటని? ఈ బాంబు ఎలాగో కత్తిరించేశారు కదా, ఇది ఇక్కడే ఉంచాను సార్, మీటింగ్ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళొచ్చు అన్నారు. ఏ సార్ అన్న, ప్లీజ్ ఉంచాం సార్ అన్నాను. సర్లే అని అన్నాడు. ఆయన పెట్టేశాడు. నేను మీటింగ్లో మాట్లాడేశాను. ఆ రోజు మీటింగ్లో విషయం ఏంటో తెలుసా? మరణాన్ని జయించినటువంటి వాడు యేసుక్రీస్తు ఒక్కడే అనే దాని మీద మాట్లాడుతూ ఉన్నా. మాట్లాడుతూ అయిపోయిన తర్వాత మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగమన్నాను. అడిగారు. అయితే ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభు నిజంగా తిరిగి లేచాడంటానికి రుజువేంటి? ఆయన తిరిగి లేస్తే నాకేంటి అని అన్నాడు. ఈ 2 ప్రశ్నలు. ఏమన్నా తెలుసా? ఇదే చివరి ప్రశ్న, దీనికి జవాబు చెప్పేసి నేను దిగిపోతా అని మెట్లు దిగి వచ్చేస్తున్నా. ఇలాగా వచ్చేస్తామంటే ప్రశ్న అడిగినవాడు ఏమన్నాడు తెలుసా? ఓయ్, జవాబు చెప్పి దిగుతానన్నావు, దిగిపోతున్నావు ఏంటి అని అన్నాడు. ఇలాగే చాలామంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు. ఇంతకి 3 ఇంతలు అనుకోవచ్చు, 4 ఇంతలు ఉన్నారు. కానీ అరుస్తున్నాడు ఆయన, ఏయ్ జవాబు చెప్తానన్నావు, దిగిపోతున్నావు ఏంటని. ఇలా చెయ్యి ఊపి కిందకి వచ్చి కింద స్టేజ్ కింద నుంచి బాంబు తీసి పైకి వచ్చా. ఏమన్నా తెలుసా? ఈ బాంబు 7:29 పేలాలి. ఒకవేళ పేలినట్లయితే నాతో పాటు మీ అందరూ పోయేవాడు. ఈ బాంబు ఎందుకు పేలలేదు తెలుసా? యేసు ప్రభు మరణాన్ని జయించాడు కాబట్టి, ఈరోజు బతుకున్నాడు కాబట్టి అని అన్నా. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, నేను చేసిందేమీ లేదు. నేను ఏం చేశానా? లేదు. ఆయన బాంబు పేలకుండా చేశాడు. ఆయన శక్తివంతమైనటువంటి బాంబు. దగ్గర ఆ రోజు ఒక 25 మంది అన్నా చచ్చిపోయి ఉండేవాడు. ఎవ్వరికీ ప్రాణం పోకుండా చేశాడు ఆయన. అవునా కదా? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించడం. దుడ్డు కర్ర అంటే అది. మరి దండం అంటే ఏంటి? ఇప్పుడు గొర్రెలు చెప్పాను కదా, అవి బుర్రలేని, వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇక్కడ గుంట ఉంది, ఇక్కడ రాయి ఉంది, ఇక్కడ కింద లోయ ఉంది, చూసుకో, నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి అనుకోండి, కొన్నిసార్లు ఇలా పడిపోతే అరుస్తే నడుస్తుంది. అరిస్తే గొర్రెలు కాపరి ఏం చేస్తారు తెలుసా? ఆయన దగ్గర ఉన్న కుక్కింగ్ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రని ఇలాగా వెనక్కి తిప్పి గొర్రెని ఇలా పైకి లేపుతారు. లేపి లాక్కి వెళ్ళిపోతారు. మనకి 2 సమస్యలు. ఒకటి, మనల్ని ఎవరన్నా చంపడానికి రావటం. 2వది ఏంటి తెలుసా? మన బుర్రతో పట్టి మనమే పడిపోతాం. మనం పడిపోతే దుడ్డు కర్ర ఉపయోగిస్తాడు, దండాన్ని ఉపయోగిస్తాడు. వేరే వాళ్ళు కొడతానికి వస్తే దుడ్డు కర్ర ఉపయోగిస్తాడు. మనకి ఇంకేంటి బాధ? అది ఆదరణ కాదా? ఆదరణ. తర్వాత
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నాను. నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచుదు అంటే ఏంటి తెలుసా? మన శత్రువులు మనకు భోజనాన్ని పెడతామని కాదు, పెట్టచ్చు అనుకోండి, కానీ నేనేమంటాను తెలుసా, ఊహించని పద్ధతిలో దేవుడు సహాయం చేస్తాడు. ఊహించని పద్ధతిలో అంటే ఏంటి తెలుసా? మీ ఇంట్లో ఎవరికో బాగాలేదు, పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళారు. అయితే పాస్టర్ గారు అని పిలిచారు. పాస్టర్ అమ్మ గారు బయటకు వచ్చామంటారు తెలుసా, పాస్టర్ గారు ఇప్పుడే ఊరు వెళ్ళిపోయారండి అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది తెలుసా? అయ్యో ప్రార్థన చేయించుకుందామని వస్తే ఈయన లేడే అని ఒక్కసారిగా బాగా నీరసం అయిపోతుంది. అలాంటి టైంలో దేవుడు ఎవరినో ఒకరిని పంపించి నేను ప్రార్థన చేపిస్తానులే అంటాడు. అదనమాట, ఊహించని పద్ధతిలో దేవుడు మనకు సహాయం కలిగేటట్లు చేస్తాడు. 1984 సంవత్సరంలో డిసెంబర్ 18వ తారీఖున జరిగిన విషయం. నల్గొండలో నేను ఒక మీటింగ్లో మాట్లాడి నేను అప్పుడు చదువుకున్నాను ఇంజనీరింగ్. అప్పటి నుంచి మాట్లాడేవాడు, పెద్ద మీటింగ్ కాదులే, చిన్న చిన్న మీటింగ్ మాట్లాడి నల్గొండ నుంచి రామారం అనే ఊరు వెళ్తున్నాను. దారిలో 23 కిలోమీటర్లు రాత్రి బండి మీద వెళ్తున్నాను. మధ్యలోకి వెళ్ళిన తర్వాత బండి అయిపోయింది, చీకడుగుంది, అడవి. నన్ను బండి మీద తీసుకెళ్ళి ఆయన తెలుసా, సార్ ఇక్కడ జంతువులు ఉంటాయి సార్, పెద్దవి ఎలుకబంట్లు ఉంటాయి సార్, పైగానేమో ఈ ప్రాంతంలో నక్సలైట్లు ఉంటారు సార్, మనం ఎలాగా అన్నాడు. అంత దూరాన్ని చిన్న లైట్ కనబడుతుంది, అది ఒక లైట్ కనబడుతుంది అంటే ఊరు ఉంది అనుకుంటే వెళ్దాం అన్నాడు. ఒక 1/2 కిలోమీటర్ తోసుకుంటూ వెళ్తే చిన్న గుడిసెలు 4-5 ఉన్నాయి, చిన్న గ్రామం. కానీ ఏ ఇంటికి కూడా వసారలేదు పడుకుందామంటే. ఒకే ఒక ఇంటికి కొంచెం సూరు ఉంది, ఆ సూరు కింద చలి, డిసెంబర్ 18 కదా, అక్కడ అలా గోడ కానుకొని పడుకుందాం అనుకుంటే నాతో పాటు వచ్చిన ఆయన అన్నాడు తెలుసా, వీళ్ళతో చెప్పి పడుకుందాం అన్నాడు. తలుపు కొట్టి ఏంటి అన్నాడు. సార్ మా బండి పాడైపోయింది, సూరు కింద పడుకుంటాం. పడగానే ఆయన లోనికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ తలుపు తీశాడు. ఓయ్ అన్నం తిన్నారా అని అన్నాడు. అని అంటే లేదండి, పర్లేదు అన్నాడు. రండి లోనికి అని అన్నాడు. ఒకటే ఒక గది, ఆ గదిలోనే ఓ మూల వంట, ఓ మూల బెడ్డు, అర్థమైందా? 2 పేట్లు వేసి, చెక్క పేట్లు, అల్యూమినియం ప్లేట్లు మా చేతికి ఇచ్చి అన్నం టపటప వేసాడు. పసుపుగా ఉంది, ఆ అన్నం ఏంటో తెలియదు. ఎందుకైనా మంచిదని ప్రార్థన చేసుకుందామని చెయ్యి మీద పెట్టి మనసులో చేసుకున్నాం ప్రార్థన. గట్టి చేస్తే కోపం వస్తుందేమో అని ప్రార్థన అలా చేసి అన్నం ఇలా కలుపుకుంటుంటే, ఓయ్ ఏం చేసావు ఇప్పటిదాకా అని అన్నాడు. అని అంటే సార్ మీరు అన్నం పెట్టారు కదా సార్, దేవునికి మిమ్మల్ని బట్టి వందనాలు చెల్లించామని. సరే తినండి అని అన్నాడు. 2 ముద్దలు పెట్టుకున్నాక నా మీద ఇలా చేసి అన్నం తిన్నాక మా ఫ్యామిలీ అంతటికి ప్రార్థన చేయాలన్నాడు. చేస్తాం సార్ చేస్తాం అన్నాను. అన్నం తినేసిన తర్వాత ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. గట్టిగా కాళ్ళ మీద కొట్టాడు, ఫాట్ అని. వాళ్ళు అని వేశారు, రైట్ మమ్మీ అని అన్నాడు. ఒక్కసారి నోరు మూశారు, మోకరించండి అన్నాడు. వాళ్ళు ఏదో తక్కువని మోకరించారు, పోలీసు వాడు నుంచున్నట్లు. ప్రార్థన చేయండి అన్నాడు. మాకేమో పిచ్చ భయం. ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఎక్కడికెళ్తారు అన్నాడు. పడుకోవడానికి. ఆగండి అన్నాడు. వాళ్ళ భార్యతో మహంజు దిగవే కిందకి అన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒకటే మంచం ఉంది, ఆవిడ మంచం మీద నుంచి దిగిపోయింది. పడుకోండి మంచం మీద అన్నాడు. బాగా సూపర్ రా అనుకున్నాం. 2 అయింది అప్పుడు. పడుకున్నాం బాగా నిద్ర పట్టేసింది. పడుకున్న కొద్దిసేపు గట్టి కొట్టాడు, నా కాళ్ళ మీద ఫాట్ మీద కొట్టాడు. ఎందుకు కొట్టాడు అర్థం కాలేదు. లేసా చీకటిగా ఉంది, పొండి బయటికి అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. పొడమన్నానా అన్నాడు. సార్ చీకట్లేదు బా అని అన్నాడు. ఆడు ఇంట్లోంచి పొమ్మంటే మనం ఏం చేస్తాం, టైం చూసా 5 అయింది, 10 నిమిషాలు తక్కువ. కానీ చలికాలం కదా, చీకటి కనిపిస్తుంది. పక్కన ఆయన లేపి పదండి వెళ్ళిపోదాం అన్నా. గుమ్మం దగ్గర దాకా వెళ్ళి వందనాలండి, మీ పేరేంటండి అన్నా. రైట్ నా పేరెంతరా పో అని అన్నాడు. పేరెడితే ఇలా అరుతాడంటరా అనుకున్నా. బయటికి వెళ్ళి బండి తీసి మళ్ళీ ఒకసారి ఇలా అంటా ఉంటే రా అని అన్నాడు. నా పేరెంతరా నీకు అన్న. ఏం లేదు సార్, మీ పేరు గుర్తుంటే ప్రార్థన చేద్దామని సార్, మాకు ఈ రాత్రి భోజనం పెట్టారు, పడుకోవడానికి స్థలం ఇచ్చారు కదా అందుకన్నా. నా పేరు అవసరంలా, ప్రార్థన చేయి చాలు, నా పేరు తెలిస్తే చచ్చిపోతావు నువ్వు అన్న. ఎందుకు సార్ అన్న. ఎందుకురా నీకు, ఎందుకు అనుకుందా అని అన్నాను. అంటే ఏమన్నాడు తెలుసా, నేను నక్సలైట్ని, మా ఇంట్లో అన్నం తిన్నామని, మా ఇంట్లో ఉన్నామని ఎవరికైనా చెప్పామనుకో తీసుకెళ్ళి లోనేస్తాను నేను పో అని అన్నాడు. అంటే ఆ రాత్రి నాకు అన్నం ఎవడు పెట్టాడు, నక్సలైట్ పెట్టాడు. దేవుడు ఊహించని పద్ధతిలో మనకు సహాయం చేస్తాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు. గొర్రెకు నూనె ఎందుకు పోస్తారు? చాలామంది ఈ మాటను ఏమనుకుంటారు తెలుసా, అభిషేకానికి నూనె ఉపయోగిస్తారు కదా, దాని గురించి మాట్లాడతారు. కానీ గొర్రెకు అభిషేకం ఎందుకు చేస్తారు? గొర్రె మీద ఎందుకు నూనె పోస్తారు? ఎందుకు పోస్తారు తెలుసా? మీకు విషయం చెప్తాను. గొర్రెలకు సాయంత్రం 4 అయితే ఒక బెడత ఉంటుంది. ఏంటి ఆ బెడత తెలుసా? ఈ చిన్న ఊర్లో ఉన్నవాళ్ళు బాగా తెలుసు. సాయంత్రం అయితే చిన్న పురుగులు, ఈగల కంటే చిన్నగా ఉంటాయి,
అవి కంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, వాటిని నుసువులు అంటారు, తెలుసు కదా. ఈ గొర్రెలకి నుసువులు బాధ ఎక్కువ ఉంటుంది, 4 అయితే ఈ నుసువులు ఏం చేస్తాయి తెలుసా, గొర్రెకు 2 చోట్ల తడిగా ఉంటాయి. ఎక్కడెక్కడ తెలుసా, ఈ కన్ను మూల, ఇక్కడ ముక్కు చివర చీవుడు ఉంటుంది, ఇక్కడ పుస్సు ఉంటుంది. అయితే ఈ నుసువులు తిరిగి 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 ఏం చేస్తాయి తెలుసా, ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ వాలి ఓ 4 నిమిషాల నుండి బయటికి వెళ్ళిపోయింది అనుకో, ఆ 4 నిమిషాల్లో గుడ్డు పెట్టిపోతుంది. ఆ గుడ్డు కొద్దిసేపటికి ఏమవుతుంది తెలుసా, చిన్న పురుగు వస్తుంది. ఈ మూల కనుక పురుగు వచ్చిందనుకో కంట్లోకి వెళ్తుంది, ఎక్కడ కనుక పురుగు వచ్చిందనుకో బుర్రలోకి వెళ్తుంది, బుర్రలోకి వెళ్ళినా కంట్లోకి వెళ్ళినా దురద పెట్టుతుంది. దురద పెడితే ఆవుకులాగా దానికి తోక ఉండదు కొట్టుకోవడానికి, కుక్కకులాగా కాలు ఉండదు గీక్కోవడానికి. అది ఏం చేయాలో అర్థం కాక మీరు చాలాసార్లు గమనించండి, గొర్రెలు కొన్ని చెట్లకేసి రాళ్ళకేసి ఇలా ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. ఎందుకో తెలుసా, లోన ఆ పురుగు తొలుస్తూ ఉంటుంది అనమాట. దానికి దురదేసి ఏం చేయాలో తెలకాలగా గోక్కుంటూ ఉంటుంది. అలా గోక్కుంటూ ఉంటే అన్నం తిందో, అన్నం తినకపోతే పాలు ఇవ్వదు, పాలు ఇవ్వకపోతే ఆ గొర్రె వేస్ట్ అయిపోతుంది. అయితే ఆ గొర్రె బాగుండాలంటే నుసువులు బాధ ఉండకూడదు. నుసువులు బాధ ఉండకూడదంటే గొర్రెల కాపరి ఏం చేస్తారు తెలుసా, ఆలివ్ నూనె అంత నూనెలో కొంచెం కర్పూరం, హారతికి ఉపయోగిస్తారు కర్పూరం, ఆ కర్పూరం ఆలివ్ నూనెలో కలిపేసి దాన్ని ఇక్కడ చిన్న బొట్టులాగా పెడతారు. ఆ 2 కలిసినప్పుడు వచ్చే వాసన ఉంటుందే, ఆ వాసనకి నుసు రావు. అందుకని అవి సుఖంగా పడుకుంటాయి అనమాట, సుఖంగా తినగలుగుతాయి. అందుకే మాట రాశాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చివరి వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన. కృప క్షేమం ఈ 2 నా వెంట వస్తాయి. నేను చెప్పాను కదా, గొర్రెలకి ముందు ఒకడు కాపరి నడుస్తాడు, వెనకాల 2-3 నడుస్తారు. ఈ వెనకాల ఉండే వాళ్ళు చేసే పని ఏంటి తెలుసా, నడవలేని గొర్రెలని మీద నడిపించుకెళ్తారు, జంతువులు ఏమన్నా వస్తే భయపెడతా ఉంటారు. అందుకనే వాటికి ఏం పేరు పెట్టారు తెలుసా, కృప క్షేమం. 2, ఒక ఆయన పేరు కృపారావు, ఇంకో ఆయన పేరు క్షేమరావు. కృపారావు చేసే పని ఏంటి తెలుసా, నేను నడవలేకపోతే ఆయన నెత్తి మీద ఎక్కించుకొని నడుస్తాడు, ఆయన కృపారావు చేసే పని. క్షేమరావు చేసే పని ఏంటి తెలుసా, ఆయన అటు ఇటు అన్న గొర్రెలు వస్తే కొడతాడు, అదే ఆయన చేసేది. అటు ఇటు జంతువులు అన్న వస్తాయి. ఒకసారి నేను ఒక బొమ్మ చూసాను, ఆ బొమ్మ నాకు బాగా నచ్చింది. ఇక్కడ కృపారావు అంటే అర్థమైంది ఏంటి తెలుసా, ఒక ఎడారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు తండ్రి కొడుకులు. ఎడారిలో ఇసుక ఉంటుంది కదా, వాళ్ళిద్దరి కాళ్ళు అచ్చులు కనబడుతుంది అనమాట. రోజంతా ఎండలో నడుచుకుంటూ వెళ్తారు, సాయంత్రం అయిపోతా ఉంటే అలాగ సేద తీర్చుకొని నుంచుంటారు, ఎదురు బదురు నుంచుంటారు తండ్రి కొడుకు వెనక చూసి అంటాడు, డాడీ నీ కాళ్ళు వచ్చు నా కాళ్ళు వచ్చు అని. మధ్యలో ఒక్కళ్ళు వచ్చలే ఉన్నాయి ఏంటి, నువ్వేమైపోయావు అప్పుడు, అక్కడ ఎంత ఎండగా ఉందో తెలుసా, ఎండకు తట్టుకోలేక నేను సమస్యలు పడిపోయాను తెలుసా, కళ్ళు మూసేసుకున్నా, పప్ప అని అరిశాను, నువ్వేమో వదిలేసి వెళ్ళిపోయావు నన్ను అంటే, రాయ్ అరవకరా అని అంటాడు తండ్రి. ఏ డాడీ అంటే, ఆ కాళ్ళు వచ్చలు నీ కావురా, మరి ఎవరే నాయి, మరి నా కాళ్ళు వచ్చినావని, నువ్వు అప్పుడు నడవలేక సమస్యలు పోతే మీద ఎక్కించుకొని నడిచాను నేను, అందుకే నీ వచ్చింది. మనం నడవలేనప్పుడు ఆయన నడిపించడు, ఎత్తుకొని నడుస్తాడు కదా. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుంటాను కదా. ముదిమి అంటే ఏంటి తెలుసా, చచ్చిపోయే వయసు వచ్చేదాకా, ముసలోళ్ళు అయ్యేదాకా, చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎత్తుకుంటారు. నన్ను ఎత్తుకో అంటే ఎలా ఉంటుంది, ఇక్కడికి ఏమన్నా పిచ్చా అని ఉంటుంది, అవునా కదా, నన్ను ఎత్తుకో అని అంటే ఎలా ఉంటుంది. అది దేవుడు ఏమంటాడు తెలుసా, ముసలోడు అయిన తర్వాత కూడా నేను ఎత్తుకుంటాను, ముసల్దానం అయిన తర్వాత ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాను. ఆయన కృప ఎంత గొప్పదో ఆలోచించండి, ఆయన ఎంత క్షేమాన్ని మనకిస్తాడు. చివరి లైన్ చూద్దాం, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసింది. ఇలాంటి దేవుడు మనకు కాపరైతే ఆయన వదిలేసి వెళ్తాం మనం, వెళ్ళం. ఎప్పుడు ఆయనతోనే ఉంటాం, ఎప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తాం, ఎప్పుడు ఆయన్ని మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. ఓకే, ఈ కీర్తన అంతా ఒకసారి చూడండి. ఈ కీర్తనకి మొత్తం 6 వచనాలు. 6 వచనాల్లో 16 సార్లు నా అనే మాట ఉపయోగించాడు. చాలా వ్యక్తిగతమైన కీర్తన. ఈ కీర్తన ఎవరికి ఇష్టమవుతుంది తెలుసా, యెహోవా నీకు కాపరైతే. ఈ కీర్తనలో మొదటి లైన్ చదవండి, మొదటి లైన్ నాతో కలిసి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇది మొదటి లైన్ అయిపోయిందా. ఇప్పుడు చివరి లైన్ చూడండి, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఈ 2 పనులే దావీదు చేసేది, 2. ఏంటా 2 పనులు తెలుసా, యెహోవా నా కాపరే, నాకు లేం కాదు.
చిరకాలం ఆయన మందిరంలో ఉంటాను, ఆయన చూసుకుంటాడు. 2 పనులే మనం చేయాలి. ఆయన్ని కాపరిగా చేసుకోవాలి, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. చాలు. ఆయన్ని కాపరిగా చేసుకోవాలి, ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. ఆ 2 పనులు మనం చేస్తే మిగిలిన పనులన్నీ ఆయన చేస్తాడు. యేసయ్య ఏమంటాడు తెలుసా? కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి ఏం చేస్తాడు తెలుసా? గొర్రెల కోసం ప్రాణం పెట్టేస్తాడు. అదేనా? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనల్ని కాపాడటానికి ఆయన చచ్చిపోయాడు. మనల్ని జీవింప చేయడానికి ఆయన ప్రాణం పెట్టేశాడు. అవునా కదా? అలాంటి కాపర్ని కాదని వెళ్తే ఏమనాలా? అలాంటి కాపర్ని పట్టించుకోకపోతే ఏమనాలా? అలాంటి కాపరి గురించి తెలిసి కూడా ఆయన్ని మీ కాపరిగా చేసుకోకపోతే ఏమనాలా? దాహం వేసినప్పుడు నీళ్ళు ఇస్తాం, తాగకపోతే తప్పునిది. ఆకలిస్తే అన్నం ఇస్తాం, తినకపోతే తప్పునిది. వర్షం వస్తుంటే గొడుగిస్తాం, గొడుగు మడిచిపెట్టి సంకలో పెట్టుకొని తడుచుకుంటూ వెళ్తే నేను ఏమంటారు? పిచ్చోడు అంటారు. చీకట్లో వెళ్తుంటే లైట్ ఇస్తాం, లైట్ ఆపే జోరు పెట్టుకొని చీకట్లో గుంట్లో పడిపోతే ఏమంటారు? పిచ్చోడు అంటారు. నీకు భయం వేస్తుందంటే కాపరి నీకు పరిచయం చేశాం. కాపరిగా ఆయన నువ్వు స్వీకరించగలిగితే నీ జీవితాల్లో ఉన్న భయాలు, నీ జీవితాల్లో ఉన్న బాధలు, నీ జీవితంలో ఉన్న బరువులు, నీ జీవితంలో ఉన్నటువంటి బాధ్యతలు, ఆకలి తీర్చేది ఆయనే. మరి ఆయన మీ కాపరిగా చేర్చుకుంటారా? ఆయన ప్రాణం పెట్టే కాపరి అని అనటానికి ఓ చిన్న సంఘటన మీకు చెప్తాను. అంటే ఆయన ఎలాగ ప్రాణం పెడతాడు, ఎంత మంచిగా ఆయన ప్రాణం పెట్టేవాడు. ఒక బాబు 17 సంవత్సరాల బాబు, 17 సంవత్సరాలు, బాగా జబ్బు వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాడు. ఆ జబ్బు వచ్చి హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను పుట్టినరోజు వచ్చింది. వాళ్ళ మమ్మీ లేదా ఆ పుట్టినరోజున చాక్లెట్లు అవన్నీ తెచ్చి, బాబు నీది ఈరోజు 17వ పుట్టినరోజా అని చాక్లెట్లు అన్ని ఇచ్చింది. ఇస్తే ఆడేమన్నాడు తెలుసా? మమ్మీ చాలా మంచిదని మమ్మీ. అయితే నాకు చిన్న మాట ఏంటనండి, వచ్చే సంవత్సరం నాకు 18 ఏళ్ళు వస్తాయి. 18 ఏళ్ళు అంటే చాలా ప్రాముఖ్యం, అర్థం? 18 ఏళ్ళు అయిన తర్వాత నేను పెద్దవాడిని అయిపోతా, అర్థమైందా? మరి నాకు 18వ పుట్టినరోజుకి నాకేం గిఫ్ట్ ఇస్తావు అని అంటే, అప్పుడు ఇస్తాను లేదా? ఏం గిఫ్ట్ ఇస్తాం? అప్పుడు ఏది అవసరమైతే అది ఇస్తాం. ఏది అవసరమైనా ఇస్తావా? అరే ఏదైనా ఇస్తాను రా, కానీ ఒక విషయం చెప్పంటావా? మమ్మీ ఇచ్చే గిఫ్ట్ ఇంకెవరు ఇవ్వలేరు రా. మమ్మీ ఇచ్చే గిఫ్ట్ ఇంకెవరు ఇవ్వలేరు. చూద్దాం చూద్దాం, 18వ పుట్టినరోజు వస్తుందిగా చూద్దాం అని అంటాడు. 4-5 నెలలు అయిపోయింది, మళ్ళీ బాగా నీరసం అయిపోయాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. 18వ పుట్టినరోజుకి ఇంకో 2 నెలలు ఉన్నాయి. ఆ 2 నెలలు వీడు బతకాలని వాళ్ళ మమ్మీ కోరిక. కానీ డాక్టర్ ఏమన్నాడు తెలుసా? బతకడంటే చచ్చిపోతాడు. సార్ లేదు సార్, వీడు 18వ పుట్టినరోజు చూడాలి, వీడికి నేను గిఫ్ట్ ఇస్తాను అన్నాను. ఎవడు ఇవ్వలేని గిఫ్ట్ ఇస్తాను అని అన్నాను. అని అంటే డాక్టర్ అన్నాడు, వీడు బతకాలంటే ఒకటే ఒకటి జరగాలి, గేట్ చెప్పండి, అది ఏమైనా సరే ఇస్తాను అని అంటే, సరే చెప్పేశాడు డాక్టర్. అయిపోయిందా? వీటికి ఆపరేషన్ అయిపోయింది, ఖర్చులు గిచ్చడాన్ని అయిపోయినాయి. 18వ సంవత్సరం పుట్టినరోజున కళ్ళు తెరిచాడు. పొద్దున్నే కళ్ళు తెరిస్తే డాక్టర్ గారు అన్నారు, హ్యాపీ బర్త్డే అని అన్నాడు. నా పుట్టినరోజు అన్ని కళ్ళు తెలుసు, మీ మమ్మీ చెప్పింది. అవునా? ఏది మమ్మీ? ఏది? 18వ పుట్టినరోజున నాకు గిఫ్ట్ ఇస్తానంది, ఏది అవసరమో అది ఇస్తానంది. ఇంకేమని తెలుసా? మమ్మీ ఇచ్చే గిఫ్ట్ ఎవరు ఇవ్వలేరురా అని అన్నది. మా మమ్మీ ఇచ్చే గిఫ్ట్ అంటే నాకు తెలియాలి అని అంటే, అవునా సరే మీ మమ్మీ ఇచ్చిందిరే గిఫ్ట్, ఇదిగో ఈ కవర్ ఇచ్చిందంటే, ఏంటి కవరా ఇచ్చింది? చెక్ ఇచ్చిందా? డబ్బులు ఇచ్చిందా అని అంటే, చూడు ఏమో అని అంటే కవర్ ఓపెన్ చేస్తే చూస్తాడు, మమ్మీ ఉత్తరం రాసింది. ఉత్తరం రాసిందా మమ్మీ? ఇంతేనా గిఫ్ట్? చూడయ్యా అని అంటే, బాబు హ్యాపీ బర్త్డే రా. రే ఈరోజు నువ్వు హ్యాపీ బర్త్డే రోజు ఇది చదువుతున్నావు అంటే నేను గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి సాధ్యమైందిరా. ఎవ్వరు ఇవ్వలేని గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఇచ్చా. నీకు అవసరమైన గిఫ్ట్ ఇస్తానన్నాను కదా, ఇచ్చా. అది ఏంటి అని అడుగుతావేమో. డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా? 2 నెలల క్రితం నువ్వు బతకం అన్నారు, నీ గుండెకాయ పూర్తిగా పాడైపోయిందంట. డాక్టర్ని అడిగాను, మా బాబు బతకాలంటే ఏం చేయాలని. ఏమన్నాడు తెలుసా? ఆ గుండెకాయ తీసి వేరే గుండెకాయ పెట్టాలన్నారు. నేనేమన్నాను తెలుసా? నా గుండెకాయ పనికొస్తుందా అని అన్నా. మరి మీ గుండెకాయ పెడితే మీరు చచ్చిపోతారు కదా అన్న. పర్వాలేదు, నేను చచ్చిపోతే పర్లేదు, నా కొడుకు బతకాలి అని అన్నా. డాక్టర్ గారు సరే అన్నారు. ఆ తర్వాత నువ్వు ఈ ఉత్తరం చదువుతున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నా గుండెకాయ ఉంటే నువ్వు చదువుతున్నావు, నా ప్రాణం నీకు ఇస్తే నువ్వు చదువుతున్నావు. నువ్వు బతుకున్నావు అంటే కారణం నేను ప్రాణం పెట్టాను కాబట్టి. యేసయ్య శిలువ మీద ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? నీకు ప్రాణం ఇవ్వడానికి చచ్చిపోయాడు. నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని ఆయన నరకపు వేదన అనుభవించాడు. అంత మంచి కాపరి మనకున్నాడు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని తెలుసా? డైలాగ్ లేడైనా,
జీవితంలో చూపిస్తాడు ఆయన. ప్రాణం పెట్టాడు ఆయన నీ కోసం. ఈ రాత్రి ఏమన్నాడు తెలుసా? ఆ కాపరిని నీ కాపరిగా చేసుకుంటావా? నేను గొర్రెలకు మంచి కాపరిని, నువ్వు నా గొర్రెగా ఉంటావా? నా దగ్గరికి వస్తావా అని అడుగుతున్నాడు. ఈరోజు ఆయన దగ్గరికి, యేసయ్యా నేను వస్తాను నీ దగ్గరికి, నేనే తప్పిపోయి వెళ్ళిపోయాను, ఈ రాత్రి నీ దగ్గరికి వస్తాను, నన్ను నీ గొర్రెగా చేర్చుకోవా? నువ్వు నా కాపరిగా ఉండవా? ఈ రాత్రి అడుగుతారా? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. ఈ సమయంలో లేకపోతే ఒక 2 నిమిషాలే. మీరు చాలా ఓపికగా విన్నారు. ఒకసారి మీ జీవితంలో ఆయన మందిరంలో నేను నివాసము చేస్తుందని అంటున్నాడు. ఆయన మీ కాపరిగా చేసుకుంటారా? ఇప్పుడు దాకా ఆయన మీ కాపరిగా లేడా? యేసయ్య గురించి మీకు తెలిసి ఉండొచ్చు, యేసయ్య గురించి మీకు తెలిసి ఉండొచ్చు, అయితే ఆయన్ని మీ కాపరిగా చేసుకోలేదని. ఈరోజు చేసుకుంటారా? యేసయ్యా నేను నీ గొర్రెగా ఉంటాను, నువ్వు నా కోసం ప్రాణం పెట్టినటువంటి ఎంత మంచి కాపరి ప్రభు, నేను బ్రతికొండాలని నువ్వు నా కోసం చచ్చిపోయావు, నా మంచి కాపరి. యేసయ్యా నువ్వు నా కాపరివే, కానీ చాలాసార్లు తప్పిపోయి వెళ్ళిపోయాను, ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు వెతుక్కుంటూ వచ్చావు ఈ రాత్రి, నాకు ఈ మాటలు వినిపించావే, నా కోసమే వినిపించావు. యేసయ్యా నన్ను క్షమించు, నన్ను నీ గొర్రెగా చేసుకో, నన్ను నీ గొర్రెగా చేసుకో, నీ యొక్క చావల్లో నన్ను పెట్టుకో, నీ కాపుదల్లో నన్ను ఉంచు ప్రభా. నీ రెక్కల కింద ఉంటే, నీ కాపుదల కింద ఉంటే నేను ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు నా కాపరిగా ఉండేసయ్యా, నువ్వు నా కాపరిగా ఉండు, నేను నీ గొర్రెగా ఉంటాను. తప్పిపోయానయ్యా, నేను తప్పిపోయాను, నేనే గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాను, కానీ ఈ రాత్రి నీ దగ్గరకు వస్తున్నాను. నన్ను స్వీకరించవా? నన్ను క్షమించవా? నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను నీ గొర్రెగా చేర్చుకో, ప్రభా నన్ను క్షమించు, నీ గొర్రెగా చేర్చుకో. ఈ రాత్రి మనస్ఫూర్తిగా మీలో ఎవరైనా యేసయ్యని మీ కాపరిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఆయన మీద పూర్తిగా ఆనుకొని ఆయన యందు విశ్వాసం ఉంచే ఒక గొర్రెగా ఉండడానికి ఇష్టపడుతున్నారా? మీలో ఎవరన్నా అలాంటి నిర్ణయం ఈ రాత్రి తీసుకున్నట్లయితే, యేసయ్యా నన్ను నీ గొర్రెగా చేర్చుకో అని చెప్పడానికి మీరున్న చోటన లేచి నిలబడతారా? అందరు కాదు, ఎవరైతే ఈ రాత్రి గొర్రెగా ఆయన దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారు ఇస్తాడు. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రభా, ఏ బిడ్డలైతే లేచి నిలబడ్డారో వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా మాకున్నటువంటి మిడిమిడి జ్ఞానంతో ప్రభా, బుర్ర లేకుండా ప్రభా, చాలాసార్లు నీ నుంచి దూరం అయిపోయాం ప్రభా. సమస్యల్లోకి మేము వెళ్ళాం ప్రభా, గాఢాంధకారపు లోయల్లోకి మేము వెళ్ళాం ప్రభా, మా జీవితాన్ని కష్టాల పాలు మేము చేసుకున్నాం ప్రభా. కానీ నువ్వు మంచి కాపరవు ప్రభా, మమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చినటువంటి కాపరవు ప్రభా, మమ్మల్ని ప్రేమించినటువంటి మా కాపరవు ప్రభా, మా కోసం ప్రాణం పెట్టినటువంటి మా మంచి కాపరవు ప్రభా. ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రభా నీ గొర్రెగా అవ్వడానికి ఇష్టపడుతున్నారు, నీ గొర్రెగా నీ యొక్క మందలో చేరడానికి ఇష్టపడుతున్నారు ప్రభా, వారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా యొద్దకు వచ్చి వారిని నేనేమాత్రము త్రోసిపుచ్చునని చెప్పావు ప్రభా, నీకు వందనాలు. ఈ రాత్రి ప్రభా ఆ కాపుదల, ఈ రాత్రి ప్రభా ఆ క్షేమాన్ని, ఈ రాత్రి ప్రభా ఆ యొక్క అద్భుతమైనటువంటి నిశ్చయతను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. నేను మిగిలిన వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఒకవేళ ఇంకా భయం ఉన్నదేమో, ఇంకా అనుమానం ఉన్నదేమో, ఇంకా ప్రశ్నలు ఉన్నాయేమో, వాటిని కూడా తీర్చమని అడుగుతున్నాను తండ్రి. మందలో లేనటువంటి ఇంకా గొర్రెలు చెర్రాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా, అది ఈ మీటింగుల ద్వారా మీరు నెరవేర్చమని అడుగుతున్నాం. ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసే నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోండి.